పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రే వరుణ్, మనం చేసేది కరెక్టేనంటావా? కరెక్టో కాదు, వేరే దారి లేదురా. రే హైట్ ఉందిరా, దూకలేను. దూకరా, దూకు త్వరగా. భయం వేస్తుందిరా. ఇంకా దూకరా. త్వరగా ఇవ్వు. త్వరగా పదండ్రా. బస్సు అన్ని నెంబరంతరా. KL 47. బండి ఎక్కడుందో అతను అడుగుదామా? అటు వెళ్దాం పదండి. నాకు తెలుసు రండ్రా. ఇదే బస్సు, వచ్చేయండి. రే ఎవరైనా లోపలికి వెళ్ళండి రా. త్వరగా రారా. రే తీసుకో. రే జాగ్రత్త రా. రే వెళ్ళరా. రే పట్టుకో. రే లాక్కు. వేసుకోలేదు. ఇదిగో బ్యాగ్ తీసుకో. రే ఆ సైడ్ నుంచి ఎవరు వస్తున్నట్టున్నారు. గౌతమ్ త్వరగా రమ్మంటారా. రే ఎవరు వస్తున్నారా? రండిరా, త్వరగా రండి. నీకోసం నేను త్యాగం చేస్తాను రా. చీప్ సినిమా హీరోలో బిల్డప్ ఇవ్వకుండా త్వరగా రా. అది కాదురా, నీకోసం నేను త్యాగం చేస్తాను చెప్తాను. వెదవా దిగురా. ఈ మ్యాటర్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి రా. గో గో. మనం వెళ్ళిపోదాం. పద 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 పద. నువ్వు లోపలికి రా. అవ్వట్లేదేంట్రా. తోసి తోసి తోసి. అయిపోయిందిరా, త్వరగా రే. త్వరగా రారా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. అక్షయ్ స్వయంగా ఏదీ చేసే ధైర్యం లేనప్పటికీ పక్కన స్నేహితులుంటే ఏదైనా చేసే అమాయకుడు. అక్క, మౌనికక్క తప్పుకుని. నువ్వు ఇంట్లో అంతా కులాసేనా? అలా తోస్తావేంటి? మీ తాత పెళ్లి చూద్దామని. అక్క 4 మీల్స్ 200 రూపాయలు. ఏంటి 200 రూపాయల? నేను ఒక భోజనానికి 40 రూపాయల కదా తీసుకున్నా. ఇలా రోజు రోజుకి రేట్ పెంచుకుంటూ పోతే ఫుడ్ కూడా లోన్ తీసుకోవాలి మేము. వీడి పేరు రామ్ కి, వీడికి కొంచెం ఆవేశం ఎక్కువ. మాడ్యూల్ 5 రెడీగా ఉంది. స్టూడెంట్ నోట్స్ 10 రూపాయలు. మాడ్యూల్ 5 ఉమాదేవికి 1, దర్శనికి 1. ఓకేనా? వీడు కాస్త అటు ఇటుగా ఉన్నా మనసు చాలా మంచిది. వీడు రాక్ స్టార్ గౌతమ్, వీడి గురువు ఆస్టిన్. వీడికి ఏమైంది? ఆడిల్లు జప్ చేసినట్టున్నారు, అందుకే అలా. పద చూసిప్పిద్దు గాని. కాలేజ్ లో అమ్మాయిలందరూ గౌతమ్ వెంట పడుతుంటే గౌతమ్ మాత్రం దేవి వెంట పడుతుంటాడు. ఈ రోజు రిహార్సల్స్ లేవా? కదా, ఏమైంది? అది చిన్న మెట్రో, ఇది స్మార్ట్ సిటీ. ఇది ఎలా చేసేయచ్చు, కానీ అస్సలు ఛాన్సే లేదురా. వరుణ్ చాలా స్ట్రిక్ట్. మిలిటరీ వాళ్ళలో లేని డిసిప్లిన్, పోలీస్ వాళ్ళలో లేని కమిట్మెంట్ ఉన్న వరుణ్ అంటే అందరికి కొంచెం భయం. C++ మాడ్యూల్ 5 వచ్చింది, కాపీ కావాలా? ఒకటి తీసుకోవా? ఎంతరా? 10. నిజం చెప్పాలంటే
₹4 కానీ ₹10 అమ్ముతున్నాను. నువ్వు 4 ఇవి చాలు. ఓకే. వద్దులే 10 తీసుకో. ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈయన కమ్యూనిస్టా? ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి కమ్యూనిజంకి ఏంట్రా సంబంధం? మీ ఐవి అప్రూవ్ అయింది. ఈ నెల 28 నుంచి 31 వరకు డేట్. 31st దాకా లాస్ట్ రోజు న్యూ ఇయర్ అత్తరిపోవాలంతే. 4 రోజులు ఓన్లీ సౌత్ ఇండియా. ఒక ఇండస్ట్రీనైనా విజిట్ చేసి తీరాలి. ఎవరు దీనికి మీలో ఆర్గనైజర్? ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా. ఐవీ టూర్ కి వెళ్లే టెన్షన్ లో ఉన్నాడు వరుణ్. వాషింగ్టన్ DC వయా మయామి బీచ్. వీళ్ళకి అసలు బుర్రలేదురా. ఏంట్రా ఇది? చేస్తున్నాడు వీడు. అరుణాచల్ ప్రదేశ్. అది ఇక్కడ దగ్గరే కదా. అది ఆంధ్రప్రదేశ్ రా. ఏ టైం అయింది రా, త్వరగా తిను. నేను తినిపిస్తే కానీ తినవా? ఇది నాది కదా. ఇక్కడికి ఎలా వచ్చింది? హిమాలయాస్కి ఏం తక్కువరా? హిమాలయ సౌత్ ఇండియాలో ఉన్నాయారా? లేవా? హిమాలయాలో ఇండస్ట్రీ లేదుగా. లేదా? 4 రోజుల్లో హిమాలయాస్ వెళ్ళి రాగలమా? రాలేవా? సరిపోయింది. అక్కడ క్లిక్ చేయి. అక్కడ రా. కానీ కానీ రే నీ బ్యాగ్లో బాటిల్స్ ఉన్నాయి. ఏంట్రా మొహమ్మల పెట్టావు ఆముదం అయినట్టు? నువ్వు అసలు రాంకి కానీ దగ్గర రానేవు కదా. గత 3 రోజుల నుంచి తన ఆబ్సెంట్. అందుకేనేమో. మరే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. కాలేజ్ స్టార్ట్ అయ్యి 3 సెమిస్టర్లు అయ్యాయి. వీడు ఇప్పటిదాకా తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. అందుకే. ఏంట్రా? వీడొట్టి పిరుకోడ్రా. తను యాటిట్యూడ్ చూపించే అమ్మాయి అయితే కాదు కదా నువ్వు భయపడ్డానికి. చూడటానికి అందంగా ఉన్నా కూడా కొంచెం కూడా గర్వం లేని అమాయకురాలరా తను. నా ఫోన్ ఎక్కడ? ఇదిగో ఇందులో తన నెంబర్ ఉంది. కాల్ చేయి. కనీసం మెసేజ్ చేయరా. ఈ కాలేజ్ లో ఉన్న అందరు అబ్బాయిలాగా ఇష్టమైన అమ్మాయి నంబర్ ఎలాగైనా కనుక్కొని ఊరికే మెసేజ్లు కాల్స్ చేసి ఇబ్బంది అది కదరా. పెట్టాలి. అదంతా నా వల్ల కాదు. తన ఫోన్ నంబర్ తనే నాకు ఇస్తుంది. చూస్తుండు. ఎవర్రా? నీ అప్ప. రేయ్ తీయారా. దియానా? అది వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు. ఎరా నీకు ఇంకెవరు దొరకలేదా? మన కాలేజ్ లో ఫేమస్ కపుల్స్ ఎవరు? గోపాల్ సార్, మోనికా సిస్టర్. కరెక్ట్. వాళ్ళు ఎలా లింక్ అయ్యారో తెలుసా? ఫస్ట్ ఇయర్ ఐవి. వాళ్ళు మాత్రమే కాదు, మన కాలేజ్లో చాలా మంది కపుల్స్ లింక్ అవ్వడం ఐవితోనే. సీనియర్ని కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనుకోండి. ఈ క్లాసులు జరిగేటప్పుడు అటెండెన్స్, సెమినార్, ల్యాబ్, ఎగ్జామ్ వీటికి అసలు టైమే దొరకదు. అవును, దొరకనే దొరకదు. బట్ టూర్కు వెళ్ళే ఆ 4 రోజులు ఉన్నాయి చూసారు, అద్దుర్స్ అనుకో. దియాతో మాట్లాడడానికి నువ్వు ఒక ఛాన్స్ కోసం చూస్తున్నట్లయితే ఐవి కంటే మంచి ఛాన్స్ దొరకనే దొరకదు. ఎక్కడికి వెళ్ళినా సరే తన్ని చూడగలిగితే చాలు. ఒక ఫోర్ట్, ఒక ప్యాలెస్, ఒక మ్యూజియం, ఇవన్నీ కలర్ఫుల్ గా ఉంటాయి. వాటితో పాటు ఒక బీచ్ కూడా ఉంటే ఇంకా బాగుంటుందిరా. క్యాంప్ ఫైర్, మ్యూజిక్, సన్సెట్. ఇట్ విల్ బి సో నైస్. ఇవే చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని డిస్కవరీ ఛానల్ చూస్తే సరిపోదా? కాలేజీకి సెలవులు ఇచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇవన్నీ చూడు. మనం కాలేజీ టూర్కి వెళ్తున్నారా 4 రోజులు, 4 రోజులు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మనం ఈ టూర్కి వెళ్ళేది 4 రోజులు రేసుగురల్లా ఎంజాయ్ చేయడానికి రా. అంటే ప్యాలెస్, రేవ్, బీచ్ ఇవన్నీ ఒకే చోట ఉండవు కదరా. కరెక్టేరా. ఒకే చోట 2 స్థలాలు ఉన్నాయి. ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన కాలేజ్ లైఫ్లో మొదటి ఐవి టూర్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడానికే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఓకే ఓకే నౌ we want to give you the best possible views. అతి మనోహరమైన విజువల్స్. భలే బాగుంది కదా. అది యాక్చువల్లీ ఓకే సారీ బట్ ఇంతకంటే మనోహరమైన విజువల్స్, వరల్డ్ ఫేమస్ ప్యాలెసెస్, హిస్టారికల్ ఫోర్ట్స్, సౌత్ ఇండియన్ కల్చర్ అట్ ఇట్స్ బెస్ట్. మన ఐవీలో ఫస్ట్ డెస్టినేషన్ మునుపు మనం హిస్టరీ బుక్స్ లో చదువుకున్న విజయనగర ఎంపైర్ కి క్యాపిటల్ గా ఉన్న హంపి. కంపీనా? కంపి కాదురా, హంపి. ఇది తీర్థయాత్ర అవుతుంది కదరా. నేను మొన్నే తిరుపతి వెళ్ళొచ్చాను. పోతే మనం హంపీకి మాత్రమే కాదు వెళ్తున్నది. 2 రోజుల హంపీ ట్రిప్ తర్వాత మనం నేరుగా వెళ్తున్నది ఇండియా పార్టీ క్యాపిటల్ కి. ఐవి డెస్టినేషన్ నెంబర్ 2 గోవా. 2 days in హంపి, 2 days in గోవా. మనం ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం guys.
ఇదంతా జరిగే పని కాదు. గోవా ఎక్కడుందండి? సౌత్ ఇండియాలో ఉందా? ఆఫ్ కోర్స్ సార్, టెక్నికలీ స్పీకింగ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటూ డిఫరెన్సెస్ ఏం లేవు సార్. ఒకవేళ అలా చూసినా కూడా గోవా సౌత్ ఇండియాలోకే వస్తుంది. హంపీలో గోవాలో ఏ ఇండస్ట్రీ ఉందని వెళ్తారు మీరు? సార్, ఇన్ఫోసిస్, కాగ్నిసెంట్, ఎక్సెల్సాఫ్ట్, టాబోసాఫ్ట్, ఎల్ఎన్టీ ఇలాంటి 50 కంపెనీస్ పైన మైసూర్లోనే ఉన్నాయి. మైసూర్ ఆన్ ద వేనే కదా సార్. ట్రస్ట్ మీ సార్, మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఐవి. వెరీ గుడ్. ఈ 4 రోజుల్లో అవన్నీ ఎలా చూసి రాగలరు మీరు? సార్ 27th వరకు క్రిస్మస్ హాలిడేస్, 28th నుంచి 31st దాకా ఐవీ కోసం లీవ్ తీసుకుంటాం. ఫస్ట్ ఏమో సండే వస్తుంది. సో బేసికలీ 4 రోజులు లీవ్ తీసుకుంటే 6 రోజులు కలిసి వస్తాయి. హెచ్ఓడి సార్, అంతే ఓకే కదా? అప్రూవ్డ్. ఓకే, నౌ వీ హావ్ స్పెషల్ సర్ప్రైజ్. ఐవీ లాస్ట్ రోజు 31st నైట్ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం వెళ్తున్నది ఇండియాలోనే బిగ్గెస్ట్ పార్టీ, సన్డౌన్ పార్టీ. వరుణ్, ఏంట్రా సన్డౌన్ కి టికెట్స్ నెల ముందుగానే అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్ లో ఎలా సంపాదిస్తావు? ఛాన్స్ లేకుంటే నేనెందుకు రిస్క్ తీసుకుంటాను రా. టికెట్స్ విషయం నేను చూసుకుంటానులా. నువ్వు మామూలు కాదురా. రామకృష్ణ, కమయా. ఇప్పుడే వస్తా. ఆ నడక చూడు. ఇలాగే డ్రెస్ చేసుకోవడం. టెక్ ఇన్ యూర్ షాట్. ఇప్పుడే చేసుకుంటాను. వాట్ ఇస్ దిస్? మీరే అన్నారు టకిన్. వేర్ ఇస్ ఐడి? ఇదిగండి. ఏంటి దాన్ని పాకెట్లో దాచుకున్నావు? నీ మొహం చూడడానికి అంత అసహ్యంగా ఉంటుందా? ఆహా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి 1000 రూపాయలు ఫైన్ కట్టి కొత్త ఐడి తీసుకుని రా ముందు. గెట్ అవుట్. ఓకే సార్. సార్, ఒక 1000 రూపాయలు అప్పగా ఇస్తారా? Get out! కరెక్ట్. ఈ కోతి మొగతో ఎలా వేగాలో ఏమో. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు ఏంటి స్పెషల్? మ్యాక్రాన్స్. మీ ఐవీ టూర్కి మీతో పాటు వచ్చే ఫీమేల్ స్టాఫ్ నేనే. సో సీ యూ ఆల్ టుమారో. అండ్ స్టూడెంట్స్, రేపు మీరు వెళ్ళే ఐవీకి మేల్ స్టాఫ్ గా మీతో నేనే రాబోతున్నాను. ఓకే? ఇదంతా ఓకే, బట్ ఐ హ్యావ్ వన్ కండిషన్. గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కలిసి ఉండటం కుదరదు. డిపార్ట్మెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. సో ప్లీజ్ డోంట్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మీ. కపుల్స్ గా ఉండడం కుదరదని చెప్పి మేడం బాగా డిసప్పాయింట్ చేసింది. ముందు నువ్వు వెళ్ళరా, వెళ్ళి తనతో మాట్లాడు. తర్వాత కపుల్ గా ఉండడం గురించి ఆలోచించవచ్చు. ఈ మాట మన కృష్ణుడు అంటే ఒప్పుకోవచ్చు. అందరూ బాగా దగ్గరగా రండి. ఓకే ఓకే. సిగరెట్, మందు ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే మీరు అందరూ మర్చిపోండి. రేపు మీ అందరి బ్యాగ్స్ నేను చెక్ చేస్తాను. మనం ఆ బాటిల్స్ నల్లా తీసుకెళ్ళడం 1 2 కాదు, 5 లీటర్లు మొత్తం హాట్. ఆయన చేతికి చిక్కాయో అన్ని ఫట్. అది నేను ఆలోచించాను. ఒకే ఒక్క దారి ఉంది. అదేంటో తర్వాత చెప్తాను. నువ్వే కదా నిన్న బస్ బుక్ చేయడానికి వచ్చింది? అవునన్నా, వీడు నా ఫ్రెండ్. ఫ్రెండా? సార్ మా బ్యాగ్స్ చెక్ చేస్తా అన్నారన్నా. అందుకే బస్లో బాటిల్స్ దాచడానికి వచ్చాం. అవును, బాటిల్స్ ఎక్కడ దాచారు? అది సార్ వాళ్ళు కూర్చునే సీట్ల కింద. బాగుంది, మీరందరూ గురువు గారికే నామాలు పెట్టడం. స్టూడెంట్స్ గురువు గారికి ఎసరు పెట్టడం ఇప్పుడే వింటున్నా. ఇక వెళ్ళండి. సరే, గుడ్ నైట్. ఇదిగో అబ్బాయిలు, ఇది నా మనసు చెప్తోంది. ఈ టూరు అదిరిపోయే ట్రిప్ అవుతుంది మీకు. అదరగొట్టండి. ఇప్పుడు గుడ్ నైట్. గుడ్ నైట్. డ్రైవర్ చాలా మంచివారా. అవునవును. ఓ కథ చెబుతా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కథ, ఐవీకి వెళ్తున్న వారి కథ, సరికొత్త మలుపులున్న కథ. అనగనగా ఒక ఊరు, అచ్చటే ఓ మాస్టారు. టీచింగ్ లో సభాషు, డ్రాయింగ్ లో మటాషు. అది మొదలింకా తన స్టూడెంట్స్ అంతా మూకుమ్మడిగా ఆ పరీక్షలోనే ఫెయిల్ అయ్యారు. ఇక మాస్టారే తెగించి
తను నడుమే బిగించి శిష్యులతోటి కలిసి ఎంతో దూరం వచ్చి బహు చక్కని ట్రైనింగ్ ఇప్పించేశాడు. కథ తెలిసాక ప్రతి స్టూడెంట్ గెలిచాడు పరీక్షే. హలో పోలీస్ స్టేషన్. అలా మనవాళ్ళ గురించి తెలియని మాస్టారు స్టూడెంట్స్ ని వెంట పెట్టుకెళ్ళి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ స్టూడెంట్స్ అందరికీ మంచి మార్కులే వచ్చాయి. ఆ టూర్ అందరికీ ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇప్పుడు కథ కాలేజ్ అంతా నలిగి బోరైపోయింది. జగమే తిరిగేస్తూ పిలిచే ఇంకో పేరేగా ఐవి. ఇక ఎంజాయ్ చేయరా అంతటా, ఇదిగో చూడరా ఆ కథే ఇచ్చట. ముప్పై 34, 34.5, 36, 37, 38. రేయ్ కొంచెం నవ్వరా, ముచ్చలేం రాలో. పోర్టబుల్ చార్జర్ తీసుకున్నావా? తీసుకున్నానులే. దియా త్వరగా పెట్టరా. వీటిల్లో మందు బాటిల్స్ ఏం లేవుగా? సార్ వీటిలో అయితే బాటిల్స్ లేవు. ఈ బ్యాగ్లన్నీ ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నాను. దాందే ఉంది సార్, తప్పకుండా చెక్ చేయండి. ముందు నా బ్యాగ్ చెక్ చేయండి. బాటిల్స్ ఏం లేవు సార్. ఇప్పుడు ఏమైందనరా, ఎందుకింత కోపం ఈయనకి? త్వరగా కానివ్వండి. అందరు ఎక్కేశారా? అందరూ ఎక్కేశారు, వెళ్ళచ్చు. బండి డైరెక్ట్ గా హంపీకే. ఇంకొకరు కూడా రావాలి. ఎవరు ఎక్కడ? అవును, నీ పేరేంటి? అక్షయ్. నీ పేరు? దియా. ఏంట్రా లుక్కులు ఇస్తున్నావు? ఇష్టమా తనంటే? ఇష్టం లేదా అంటే ఇష్టమా? అయితే నువ్వు పని చెయ్యి, తనకు ప్రపోజ్ చెయ్యి. ఏంట్రా నవ్వుతున్నావు? తను బానే ఉందిగా, నువ్వు చేయొద్దు. దియా నువ్వు ప్రపోజ్ చేయి. నేనా? అవును. అక్షయ్ ఐ లవ్ యూ అక్షయ్. అక్షయ్ ఎస్ చెప్పు అక్షయ్. నువ్వు లేకుండా నేను అస్సలు బతకలేను. అక్షయ్ చెప్పు అక్షయ్. అక్షయ్ ప్లీజ్ ఐ లవ్ యూ అక్షయ్. ఓకే, చాలు. అక్షయ్ ఏంటి ఏం చెప్పు అక్షయ్. అక్షయ్ ఎస్ చెప్పు అక్షయ్. అక్షయ్ ఎస్ చెప్పు. లేకపోతే నేను వదిలిపెట్టు. ఒక్క నిమిషం. చాలు క్లాస్కి వెళ్ళండి. చాలా. గో టు యువర్ క్లాస్. బాయ్ అక్షయ్. నువ్వేంటి లేట్గా వచ్చావు? నీకు లగేజ్ లేదా? ఉందే, అదిగో. ఏకంగా ఇది ఇల్లు ఖాళీ చేసి వచ్చిందా? బాగుంది కదరా. నువ్వు పేపర్ కూడా చదువుతావా? స్పోర్ట్స్ పేజ్ మాత్రం. ఫ్రంట్ పేజ్ లో హత్యలు, యాక్సిడెంట్లు. స్పోర్ట్స్ పేజ్ లో
ఇండియా గెలిచింది, ఆస్ట్రేలియా గెలిచింది అంటూ ఫుల్ హ్యాపీ న్యూస్. రే ఏంట్రా వరు నువ్వు ఎప్పుడు హత్యలు యాక్సిడెంట్ల గురించి అవుతావు. స్పోర్ట్స్ పేజ్ చదవరా, సరదాగా ఉంటుంది. సాడిస్ట్. ఆగేది కాది వేగం Any doubts? సార్ Yes, tell me. సార్ ఈ మైసూర్ పార్క్ ఉంది, మైసూర్ పార్క్ Mysore Park. ఈజ్ నియర్ ఆర్ క్లోజ్? దూరమెంతో సాగేలా భూకంపం వచ్చిందా? మనస్సు చూపని వాళ్ళ మరింత అందమే మరిన్ని చేతులేకమవ్వగా ఇలా అది ఏ వైపు ఊగినా అది ఏ చూపునంటినా మన పాదాలు ఆపక పెంచేద్దామా వేగం దూరమెంతో సాగేలా స్నేహం వరములా ముడేస్తున్న రేలో ప్రపంచం వెలిగనే ఎంతో కొత్తగా ఈ క్షణం ఇలాగనే ఆగని చలించక ఈ కలే కంటూ ఇక పెంచేద్దామా వేగం దూరమెంతో సాగేలా అలా ఆడుతూ పాడుతూ మైసూర్లో ఇండస్ట్రియల్ టూర్ పూర్తి చేసుకొని వీళ్ళ మొట్టమొదటి లొకేషన్ చేరుకున్నారు. అదే హంపి. మంకీ టెంపుల్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి తెలుసా? తెలీదే. నాకు తెలీదు. చూద్దాం పదండి. 500 స్టెప్స్, లెక్కలేనని కోతులు. అదే ఈ టెంపుల్ ప్రత్యేకత. కొంచెం ఆగండిరా, ఈ వ్యూ చూసుకుంటూ స్లోగా వెళ్దాం. సైడ్ 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 సైడ్. ఏంట్రా తన? ఎప్పుడు అంతే కదా. రామ్కి మనం కూడా తొందరగా వెళ్దామా? సన్ రైజ్ మిస్ అవ్వకూడదు. మేము ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. నువ్వు వెళ్ళు. నేను వెళ్తా. మిస్ చేసుకోకు. ఓకే వెళ్ళు. టాటా. ఎస్. వాడు ఒట్టి బోరు కదా. వాడు లవ్ లో ఉన్నాడురా. నేను లేనా ఏంటి? అవును కదా. నేనైతేనా ఇలాంటివన్నీ అస్సలు పట్టించుకోను తెలుసా. సైడ్ సైడ్. ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? త్వరగా రా. నేను కూడా తనతో వెళ్ళాలి కదా. పోరా. బాయ్ బాయ్. ఏ ఆగు, వస్తున్నా నేను కూడా. ఎంత ట్రై చేసినా
సిగ్నల్ రావట్లేదే. నువ్వేంట్రా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో అలా నించున్నా? నేను ఇంకొన్ని కాల్స్ చేసుకోవాలి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. దియాకి చాలా స్టామినా ఉందిరా. కమాండాకి కొంచెం తలపైకి లెఫ్ట్ హ్యాండ్. రేయ్. సూపర్. ఇంత మంచి వ్యూ ఉంటే నీకు ఫోటో తీయడానికి కుక్కే దొరికిందా? రేయ్, వైల్డ్ లైఫ్ ఫొటోస్ గురించి నీకేం తెలుసురా? ఈ కుక్కట్రా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే? ఓ సారీ, కుక్కది వైల్డ్ లైఫ్ కాదా? ఎగతాళిగా ఉందా? చూస్తుంటా, ఏదో ఒక రోజు నేను పెద్ద ఫోటోగ్రాఫర్ అవుతా, మైకెల్ షూమేకర్ నేక్ లాగా. హే? మారటోడా, అందుకే కదరా నీకు తన నో చెప్పింది. పోరా, నువ్వు పోరా. నువ్వు పోరా. నేను తనతో మాట్లాడాలరా. దాందే ఉంది, వెళ్ళి మాట్లాడరా. ఒకటి నా వల్ల కాదు. నీకు బాగా నచ్చింది కదా తను. రే, నువ్వు ఇలా అంటే నేనేమనాలో తెలియట్లేదు. తన వంకర పళ్ళు, రఫ్గా ఉండే తన వాయిస్, స్నానం కూడా చేయకుండా క్లాస్కి రావటం, తన ఇంపర్ఫెక్షన్స్ అన్ని చూస్తుంటే తనే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుందిరా. కానీ తన లుక్స్ గురించి, డ్రెస్ సెన్స్ గురించి, హెయిర్ స్టైల్ గురించి చెప్పాలంటే అవేవి సరిగ్గా చూడలేదు. మరైతే ఇంకేం చూసావు? అయినా నువ్వు ఇలా భయపడుతుంటే తనేం చేస్తుందిరా? తనేం చేస్తుందని కాదు, నేనేం చేయాలనేదే నా భయం. మీరంతా తనకి ఫ్రెండ్స్, నీ గర్ల్ ఫ్రెండ్ తనకి బెస్ట్ ఫ్రెండ్. నేను ప్రపోజ్ చేశాక తను నో అంటే నేను తట్టుకోలేనురా. ఇప్పుడు నన్ను చూడగానే అట్లీస్ట్ తను నవ్వుతుంది. ఏదైనా రివర్స్ అయితే ఇంకా 3 ఏళ్ళు కలిసి ఉండాలి. ఎలారా తను ఫేస్ చేయగలను? ఇవన్నీ తను నో అన్నప్పుడు కదా. ఒకవేళ తను ఎస్ చెప్తాను, నువ్వు నేను ఫ్రెండ్స్, మన గర్ల్ ఫ్రెండ్స్. ఇంకా 3 years బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ ఫ్లిప్. నువ్వెందుకు ఆ విధంగా ఆలోచించవు? రేయ్, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పద. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల అనుకున్నానా? గగనాల తాకే అలసాగకుంటే ఇకపై ఓన్లీ యు అండ్ మీ, ఇకపై ఓన్లీ యు అండ్ మీ. మాయదారి మైసమ్మో మైసమ్మా, మనం మైసారం బోలమే మైసమ్మా. ఏ గౌతమ్, ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోదు. చేస్తాను. ఏమింటున్నావు? ఐరన్ మ్యాన్. సరే. ఏస్ ద సాంగ్స్ వింటూ ఐరన్ మేడన్ అంటావేంటి? ఎదియా, ఒకసారి అలా చూడు. ఓకే ఓకే, ఇప్పుడే వస్తా. బిజీనా? రే దియాతో ఒక ఫుల్ డే టైం స్పెండ్ చేసే ఛాన్స్ నీకు రాబోతుంది. ఎలా ఇంతకన్నా ఎక్కువ చెప్పే టైం లేదు. ఆ హిందీ వాళ్ళు ఆల్రెడీ గొడవ మొదలు పెట్టేశారు. హిందీ వాళ్ళ బస్ భయ. పూర్వం దసరా పండుగ రోజు మహారాజు గారు ఇక్కడ నిలబడి కింద జరిగే ఆటలు పాటలు సైనికుల కవాతు చూసేవారట. నీ హిస్టరీ క్లాస్ చాలేరా, ఇక్కడ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలరా? అరే, హంపి అనేది ఎవరో గైడ్ చూపిస్తే తెలుసుకునేది కాదురా, మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇట్స్ అన్ ఎక్స్ప్లోరర్స్ ప్యారడైస్. ఈరోజు
హంపీలో మనం మొదటి రోజు ఎంజాయ్ చేయడానికి వరుణ్ హ్యాస్ ప్లాన్డ్ సంథింగ్ రియల్లీ అమేజింగ్. 4 clues, 4 locations, 4 hours లో హంపీ అంతా స్ప్రెడ్ అయి ఉన్న ఒక మ్యాసివ్ ట్రెజర్ హంట్. నేను మీకు ఇప్పుడు ఒక క్లూ ఇస్తాను, దాన్ని సాల్వ్ చేస్తే నెక్స్ట్ లొకేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ క్లూ, అలా 4 క్లూస్ని సాల్వ్ చేసి ఫినిష్ లైన్కి ముందుగా ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి స్పెషల్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ ఏంటో చెప్తానులే, ముందు టీమ్స్ని ఫామ్ చేయి. బజాయ్. నేను మీతో జాయిన్ అవునా? వద్దు, నువ్వు నా టీంలో వద్దు. గుడ్ బై. ఇక్కడ ఎక్కడో ఉండాలి. అక్షయ్, దియా టీం. ఏంటి రామ్కి నన్ను దియాని నువ్వు తను ఉంటారో ఏమో. దియా, నువ్వు ఈ ట్రెజర్ హంట్ లో మా గ్రూప్ లోకి వస్తావా? హా, ఓకే. నువ్వు? నేను రాను. నేను గౌతమ్ ప్లీజ్. చల్ బస్. అందరూ రెడీయే కదా? నేను ఫస్ట్ క్లూ ఇవ్వబోతున్నాను. పాపి వెళ్ళే చోటు పాతాళం. ఓకే, ఆల్ ద బెస్ట్. బజాయ్. మనము ట్రై చేసి చూద్దామా? అలాగా? చూద్దాం. ఓకే. ఓకే. పాతాళం ఇక్కడెక్కడన్నా తవ్వి చూస్తే? ఓకే. వాట్స్ దిస్ పాపి మీన్? ఎవరికి తెలుసు? నేను ఆన్లైన్లో చూస్తా, నువ్వు బుక్లో చూడు. ఓకే, మనం కూడా ట్రై చేద్దామా? అసలు నీకేమైనా అర్థమైందా గౌతమ్? గౌతమ్, నాకు ఆన్సర్ దొరికింది. నేను ఒక్కదాన్నే ఏమీ చేయలేను. నేను మీతో కలవనా? నీకు ఆన్సర్ దొరికిందా? మాకు దొరికింది. మాకు దొరికింది, ఆన్సర్ దొరికింది, మాకు దొరికింది, ఆన్సర్ దొరికింది. దియా, ఈ పాపం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఒకటి జైలుకి, లేదంటే నరకానికి. పాపం చేసిన వాళ్ళు గుడికి వెళ్ళి వేడుకుంటారు. హే, దొరికింది. రా 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 రా. దియా, ఆగు. ఫాస్ట్ గా పరిగెట్లేను. దియా, రా, రా. Wait. పాపం చేస్తే క్షమాపణ కోరుకునే చోటు దేవాలయం. పాతాళం అంటే అండర్ గ్రౌండ్. ఇంత కరెక్ట్ గా కనుక్కుందిరా. నిజమే, నేను ఊహించనే లేదు. ఇంకా ఎవరు రాలేదనుకుంటా, మనమే ఫస్ట్ వచ్చాం. ఫస్ట్ కాదు, లాస్ట్. ఓ గోవింద. రే, ఇక్కడ ఎవరు లేరు, ఇదే బెస్ట్ ఛాన్స్. వెళ్ళు. అవునా, నిన్నే వచ్చాం. మీరు లోపల వెతకండి, నేను బయట వెతుకుతా. ఓకే? ఓకే. ఛాన్స్ మిస్ అయింది. వరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వరుణ్ ప్లీజ్. రే, ఇక్కడేదో క్లూ ఉందిరా, తెల్లగా. అవునా, అయితే తీసుకురా. కాలేజ్లో చేరాక నాకు మొట్టమొదట పరిచయం అయింది నువ్వే. అప్పుడు మనం బాగా క్లోజ్ అయ్యాం. కానీ నేను ఎలాంటి దాన్నో నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నేను ఇంతే, అందరితోనూ వెంటనే కలిసిపోతాను. బట్ దాట్ డజంట్ మీన్. ఇక్కడేదో మరణం ఉన్నట్టుంది. దేవుడా, ఆ రోజు నువ్వు ఏదేదో అన్నావు, కానీ అవన్నీ నేను ఆ రోజే మర్చిపోయాను. అప్పటి నుంచి నేను నార్మల్గానే బిహేవ్ చేస్తున్నాను. కానీ నువ్వు దొరికింది, బాక్స్ దొరికింది. ఇందులో క్లూ ఉంది. మనమంతా ఒకే క్లాస్, మన ఫ్రెండ్స్ కూడా సేమ్. ఇంకా ఎన్ని రోజులని నన్ను ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటావు? సో ప్లీజ్ వరుణ్, ఫ్రెండ్స్. క్లూ దొరికింది. దా రామ్కి. రాదియా. నెక్స్ట్ క్లూ బెటర్ గా సాల్వ్ చేసి అందరినీ ఓవర్టేక్ చేసి మనమే ఫస్ట్ రావాలి. తొందరగా రండి. ఇక్కడి నుంచి క్వీన్స్ బాత్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత డోంట్ వరీ బీ హంపీ. క్వీన్స్ బాత్. yes ఇదే త్వరగా దిగు. వావ్, ఎంత బాగుంది. ఎంత పెద్దది. ఇది వాళ్ళ బాత్రూమా? చూడ్డానికి కోటలా ఉంది. ఇంత పెద్ద బాత్రూమ్ ఉంటే నేను రోజంతా స్నానం చేస్తూనే ఉండేవాడు. రోజుకొక్కసారి స్నానం చేయి, రోజంతా చేసినట్టే. శ్వేత, అక్కడ క్లూ ఉందేమో, నువ్వు వెళ్ళి చూడు. ఓకే. ఏంటి దేవి, ఏమైంది? ఏం లేదు. ఉందిలే, ఏంటో చెప్పు. ఏం లేదని చెప్పానుగా. కోపడకు దేవి, విషయం ఏంటో చెప్పు. నీతో ఎన్నిసార్లు చెప్పాను తనతో నీ బిహేవియర్ సరిగా లేదని?
ఏయ్ తనతో ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడితే ఫ్రెండ్లీ నువ్వు మగాడివి ఆడతాని స్వభావం నీకు సరిగా తెలియదు ఏమో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో దాని స్వభావం ఎలా ఉంటే నాకేంటి, నాకు కావాల్సింది నువ్వు. చాలేమో చూడదేవి నీ కళ్ళు ఎంత బాగుంటాయి తెలుసా? ఇడియట్ ఎంత బాగుందో, అసలు మామూలుగా ఉండవుగా. నేనేం చూడలేదు. మొత్తం చూసా. నేను కొంచెం చూశాను. పొండ్రా ఈ చోటు అదిరింది. వచ్చే జన్మలు ఇక్కడ భటుడుగా అయినా పుట్టాలి. అదేంట్రా చూసావుగా, గోడల నిండా కన్నాలే. రోజు పొద్దున్నే రాణులు స్నానం చేస్తుంటే ఫ్రీగా చూడొచ్చు. ఛీ, పోరంబోకు. పోరంపోకంటావా? ఏయ్, నువ్వు. ఏయ్, ఆగు. ఏయ్, మంచి ఫ్రెండ్ అనుకున్నావురా నీకు హెల్ప్ చేయడం కోసం. 10 రూపాయలు అన్న పోస్ట్ కార్డ్ 10 రూపాయలు 10 రూపాయలు పోస్ట్ కార్డ్ అక్క 10 రూపాయలు పోస్ట్ కార్డ్ 10 రూపాయలు పోస్ట్ కార్డ్ అన్న 10 రూపాయలే పోస్ట్ కార్డ్ అక్క. జగన్నాథ్ +7. అదొక టెంపుల్ కదా, అది ఉండేది పూరిలో కదా. పూరీనా? ఇదేనా? ఈ అబ్బాయి ఇచ్చిన క్లూ చాలా కష్టంగా ఉంది. నేను అప్పుడే చెప్పాను ఇవన్నీ మనకు వద్దని. ఎవరి జగన్నాథ్? టైం అవుతుంది కదా. జగన్నాథ్ కాదు, జగన్నాథుడు. ఉదయగిరి, కొండవీడు, పెనుగొండ అన్ని చూసుకుంటూ ఇలా వచ్చాం. అందరూ వీరిని రాయలవారు అంటారు. 6వ చక్రవర్తి. +7 12వ. అతను 13వ చక్రవర్తి. శ్రీకృష్ణదేవరాయలు. స్టాచ్యూ బాగుంది కానీ చక్రవర్తి లుక్ లేదు. అది మన ఎన్టీఆర్కే ఉంది. నిజమే. నీకు తెలుసా 15వ శతాబ్దంలో ఒక పోర్చుగీస్ ట్రావెలర్ ఉండేవాడు. అతను లండన్, పారిస్, రోమ్ ఇవన్నీ తిరిగిన తర్వాతే హంపీకి వచ్చాడు. ఆ రోజు తను చెప్పింది ఏంటంటే ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప నగరం హంపి అన్నాడు. అదిగో ఆయనే ఈ నగరాన్ని నిర్మించినవాడు. ఆ కాలంలో ఇక్కడ 5 లక్షల మంది ఉండేవారు, కానీ ఇప్పుడు కేవలం 3000 మందే ఉన్నారు. అదేంటి? కులాలు, మతాలు, ఘర్షణలు వీటి వల్లే కదా. ఇన్నేళ్ళు గడిచినా మనలో మార్పు రాలేదురా. క్లూ. Does this look like a tower? ఇది టవర్ కాదు ఇంకేదో. ఏమై ఉంటుందబ్బా? ఇది నేను ఎక్కడో చూసాను. తెలుసు, నేను చూసాను, కానీ ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఇది గుడి కదా? ఇప్పుడు ఎలా కనిపెట్టాం? విరూపాక్ష టెంపుల్. విరూపాక్ష టెంపుల్. రండి రండి, త్వరగా రండి రండి, కమ్ ఆన్ ఫాస్ట్. నెక్స్ట్ విరూపాక్ష టెంపుల్. రా రండి. రేయ్ ఎరా నువ్వు రావట్లేదా? రేయ్ ఇది లాస్ట్ క్లూ రా. వరుణ్ అంత సింపుల్ గా ఇచ్చిండు. ఏంట్రా? రేయ్ రేయ్ దీన్ని ఇలా చూడకూడదురా. ఇది టవర్ కాదు, ఫ్లోర్ ప్లాన్. ఇది చూసావా, వేరే టెంపుల్ ఇది. చెప్పాను కదా, ఇది టెంపుల్. పద పద. అదిగో వరుణ్. మీరు ఫస్ట్. మీరు ఫస్ట్ ఏం కాదు. మరెవరు? రేయ్ వీళ్ళు ఇక్కడ ఫుల్ క్లూస్ ని సాల్వ్ చేసి 3 hours అయింది. హాయ్ గాయ్స్. ఏడిసినట్టుంది. ఫస్ట్ ప్రైజ్ ఏంటో చూస్తారా? వెళ్ళి అందరినీ తీసుకురండి. మ్యూజికల్ పిల్లర్స్. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చాలా ఫేమస్ తెలుసా? వీళ్ళిలా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయరు. ఈ ఎక్స్పీరియన్స్ విజిటర్స్ కి హంపీలో లభించే అద్భుతమైన గిఫ్ట్. అలా నాకు అనిపించింది. ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ఇట్. खुले रस्तों पे दबे पाँवों से सफर करते जा खुली आँखों से
नई चाहों से तेरे अंदर ही छुपे बातें खो दूर जाना ही है अगर साथ चल साथियों खुले रास्तों पे दबे पाँवों से सफर करते जा ప్రోగ్రామ్ అయిపోయిందిగా ఇక వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసుకోవచ్చు. అందరూ కెమెరా వైపు చూస్తుంటే ఒకరి చూపు మాత్రం ఇంకొకరి వైపు. త్వరగా వెళ్ళు, ఎవరైనా చూస్తారు. ఏమైందిరా? బాటిల్స్ లేవురా. రే, మన బాటిల్స్ ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదురా, మన ఫ్రెండ్స్లోనే ఎవరో మనల్ని నేర్పించడానికి చేసినట్టున్నారు. ఇది మన ఫ్రెండ్స్ పనేం కాదు. అవును, ఐవి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో కొన్నవరా. అవునురా. దొంగ లెక్కలు రాయలేక చచ్చాననుకో. నిజమే. 40 కొట్టేసిన నా చేతికి చిక్కాడంటే. రేయ్, సీట్ కింది దొరికిందిరా. ఏది చూడండి. ఆనందం అవతలి వైపు. రేయ్, భయం భయంగా అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. అలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు క్లూ ఇస్తున్నారు. క్లూ సాల్వ్ చేయి. రేయ్, మన రూమ్ బయట ఎవరున్నారు? నిరాష్. వాసనకి కళ్ళు తిరిగి పడిపోతాడు వాడా. రే రామ్కి, నీ రూమ్ దగ్గర చాకో సార్. రే, ఇది ఖచ్చితంగా ఆయన పని అయి ఉంటుందిరా. ఆయన చూపి చెప్తుంది ఆయనే కొట్టేసి ఉంటాడని. రే, ఆయన విషయం వదిలే, బాటిల్స్ ఎవరు కొట్టేశారో తేలాలి. కరెక్ట్. ఏంట్రా అందరు అనుమానిస్తున్నారు? వీడేంటి ఇంత సీరియస్ అయిపోయాడు? లవ్లీ మిస్. ఆ రూట్ లో ఆలోచించానంట. ఇలా రండి. ఏంట్రా ఆనందం అవతలి వైపు. మెట్లు బాగా కట్టారా? బోటు కానీ బ్రిడ్జ్ కానీ దగ్గరలో లేవే. రేయ్, ఇక్కడ దగ్గరలో ఉన్న బ్రిడ్జ్ 40 కిలోమీటర్ల తర్వాత అంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దారి దొరికింది. ఎక్కడగా ఎక్కండి. రే, నువ్వు రావట్లేదా? నేను అందులో ఎక్కను. మధ్యలో మునిగిపోతే? రే, ఇందులో రోజు చాలా మంది వెళ్తుంటారు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, రా. దానికి డ్రైవర్ ఉండాలి కదా. డ్రైవరా? వచ్చి ఎక్కరా. అక్కడ బాటిల్స్ దొరుకుతాయని నమ్మకం ఏంటి? నేను హోటల్లోనే ఉంటాను. దొరికాక పిలవండి. అసలు నాకు భయం. అదిరబన్నా ఐలసా. రే, జాగ్రత్త. ఇదేంటా ఎక్కడెక్కడే రౌండ్లు కొడుతుంది? కీస్ గౌతమ్ దగ్గర ఉన్నాయి కదా. నాకు భయంగా ఉంది. తిరిగి వెళ్ళిపోదామా? నీకు భయం వేస్తే రాకు. ఏదో ఒకటి తేల్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. అరే, మెల్లగా వెళ్ళరా, మేము కూడా వస్తున్నాం. రే గౌతమ్, నేను చేపట్టుకోరా. రే, ఆగరా.
డోర్ ఓపెన్ చేయండి రా, డోర్ ఓపెన్ చేయండి. ఏంట్రా? అది సంగతి. మీరే అనమాట బాటిల్స్ కొట్టేసింది. నిజం చెప్పండి రా, మిగతా బాటిల్స్ ఏవి? ఒక్క బాటిల్ ఇచ్చి మిగతావేమంటున్నావా? నీకేమైనా తెక్క? ఒక్క బాటిలా? ఎవర్రా మీకు ఆ ఒక్క బాటిల్ ఇచ్చింది? హాయ్ క్యాచ్ 2. వరుణ్! హంపీకొచ్చి కూడా పెచ్చులుడిపోయిన కోటులు అవి చూస్తే సరిపోతుందా ఏంటి? దిస్ ఇస్ ది అదర్ సైడ్. ఇది చాలా మందికి తెలియని హంపి. వీళ్ళు ఇండియన్స్ కారు. వీళ్ళు రాత్రిలో ఇక్కడికి రావటానికి ఒక కారణం ఉంది. అది వివరంగా చెప్పినా మీరు ఒప్పుకోరు. అందుకే ఇలా. Buonvenido. ఏమంటున్నాడు రా? Sei il primero cliente di India oggi. Las cervezas sono gratis. సంక్రాంతి. జీ హుజూర్. Muchas gracias. బాయ్. దియా, వాడు ఏమన్నాడేంటి? మనమే ఈనాటి ఫస్ట్ ఇండియన్ కస్టమర్స్ అంట. సో డ్రింక్స్ ఫ్రీ. వెరీ గుడ్ కదరా. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం. ఓకే, మేము వెళ్ళరామా? త్వరగా రండి. రేయ్, వీళ్ళు మందు కొడతారా? రే, చాలా తప్పు కదరా. ఏంట్రా, అమ్మాయిల మందు కొడితే ఆకాశం ఊడిపడుతుందా? రే, క్లాస్ రూమ్ లో 4 గోడల మధ్య నలిగిపోకూడదురా ఆడపిల్లల జీవితం. నేను అలా అనడం లేదు. మీ ఇద్దరికి ఆ ఆడపిల్లల కోరికల్ని ఇష్టాల్ని కాలరాయడం అంత ఇష్టమట్రా? మేము ఎప్పుడు అలా చేసాం? మీ ఇద్దరు ఇంత పెద్ద రేసిస్ట్లని నేను అనుకోలేదురా. సెక్సిస్ట్. కేస్ క్లోజ్డ్. ఈడియట్స్. I've traveled all around India. I've been to Gokarna, Assam, Kaso. I've also been to Kerala, to this beach by the cliff. వర్కేలా? Varkala. Oh yes, it was really nice. ఆవిడ ఇండియా మొత్తం తిరిగినట్టుంది, ఆంధ్రతో సహా. It's a really nice place. సెల్ఫీ విత్ విదేశీ గర్ల్స్. సీరియస్లీ నెట్వర్క్ లేదు. ఏమైనా మనకన్నా ఇండియా మొత్తం తిరిగి చూసింది వీళ్ళేరా. వినటానికి బానే ఉంది. వీళ్ళలా తిరగాలంటే డబ్బు ఉండాలి. అవును మరి. మా ఇంటి దగ్గర నుంచి 7:30కి ఒక టికెట్ తీసుకుంటే బైక్ మీద పోర్టుకి వెళ్ళి రావచ్చు. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావురా? అస్సలు వెళ్ళలేదు. వాళ్ళే బెటర్. సరిపోయిందా? కొంచెం ఎక్కువ. చూసారు కదా, వీళ్ళు వాళ్ళ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా. వీళ్ళంతా వాళ్ళ కోసమే జీవిస్తున్నారు. ఏంటి నీ ఉద్దేశం? ఏంటంటే మన పేరెంట్స్ మన కోసం జీవిస్తారు. కొన్నేళ్ల తర్వాత మనం మన పిల్లల కోసం బతుకుతాం. ఇదిలా ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. మనం మన కోసం బతికితే మన పిల్లల కోసం ఎవరు బతుకుతారు? వాళ్ళ కోసం వాళ్ళే బతుకుతారు. 20 సంవత్సరాల తర్వాత ఇదే చోట, ఇదే రోజు, ఇదే సమయంలో మనం అంతా కలుస్తున్నాం. ఓకే, చేతులు కలపండి. బాటిల్స్ తో. ఆ బాటిల్ ఇక్కడ పెట్టు. నీకు గుర్తుందా రోజు ఎలక్ట్రికల్ ల్యాబ్ లో రాస్కెల్ చాకు సార్ నా దగ్గర ఐడి కార్డు లేదని 1000 రూపాయలు ఫైన్ కట్టమన్నాడు రా. 1000 రూపాయలు. ఇవన్నీ మిస్ అవుతున్నాడు కదా. ఏం చేస్తాం, తప్పు వాడదే కదా. వాడికి నీళ్ళు అంటే భయం, కూర్చుంటే భయం, నించుంటే భయం, హైట్ అంటే భయం. ఇన్ని భయాలున్న మనిషి ఏం చేయగలడు? దర్శని, నీకు నా మొహం చూస్తే తెలుస్తుంది కదా నేననే. తెలుస్తుంది. గాంధీజీ గారికి ఐడి కార్డు లేదు, మరి నాకెందుకురా? నువ్వు ఒక్కడో మంచోడు రా. గోవాలో నీకు సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంటుంది. సర్ప్రైజ్? ఐ లవ్ సర్ప్రైజ్. ఏంటి అక్కడ అంతమంది? దూరంగా సార్, వాడు కనిపిస్తే ఉత్తి కారేస్తారా, ఉత్తి కారేస్తా. ఏమనుకుంటున్నాడేమో. వీళ్ళేంటి ఇక్కడ? Get inside. మీరు కూడా. వరుణ్, ఇంతటితో హైవే అయిపోయింది. అందరూ బ్యాగులు సర్దుకోండి, రేపే తిరిగి వెళ్ళిపోతున్నాం. వద్దన్న వినకుండా ఎగ్గేసుకుంటూ వెళ్ళారు సూపర్ హీరోస్ లాగా. నేను అప్పుడే చెప్పాను వద్దని. ఇప్పుడేమైంది? సారీ. సారీయా? మిగతా వాళ్ళందరికీ ఏం చెప్పాలి? మీరు అమ్మాయిలు అంటేసుకుని అడ్డమైన బార్లన్నీ తిరిగినందుకు ఐవి క్యాన్సిల్ అయిందనా? బార్ కాదురా, షాక్. వచ్చి నోర్మై. అయినా నువ్వేం చేస్తున్నావు దగ్గరుండి? లీడర్ అంట. అదిగో
అందరూ వచ్చారు నిలదీయడానికి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? తాగపోతే అరే బాటిల్స్ దాచిపెట్టింది, క్లూస్ అరేంజ్ చేసింది, బార్కి తీసుకెళ్ళింది, ఇదంతా వాళ్ళ ప్లానేరా? అలా అని వాళ్ళతో చెప్పగలమా? ఆడపిల్లలు రాత్రులు తిరగకూడదు, మందు కొట్టకూడదు అని నచ్చ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి హోటల్ రూమ్లో దిగబెట్టాలి. అంతేగాని రాత్రంతా వాళ్ళతో కలిసి మందు కొట్టడం ఏం బాగోలేదు. అంటే అబ్బాయిలైతే మందు కొట్టచ్చు, సిగరెట్ తాగొచ్చు, సినిమాలు చూడొచ్చు, సినిమాలు చూస్తూ రాత్రంతా గడపచ్చు. అవే పనులు అమ్మాయిలు చేస్తే తప్ప. మీరింత సెక్సిస్ట్ అని నేను అనుకోలేదు. సెక్సిస్ట్ కదా, రేసిస్ట్. కరెక్టే, మేము భయంకరమైన సెక్సిస్ట్లో. రేసిస్ట్ నువ్వు మూసుకో, సంపుతాను. తప్పు మీది కాదు, అక్కడికి తీసుకెళ్ళింది మిమ్మల్ని మేం కదా. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకొని యూజ్ ఏం లేదు. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి. అక్షయ్ తెలుసుకుంటే ఏదైనా చేయగలడు. క్లాసులో సార్కి ఎవరి మీద మంచి అభిప్రాయం ఉంది అంటే అది వీడి మీదే. అవునా? అవునా? నీకు జీవితంలో ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదురా. బెల్లం కొట్టిన రాయలా చూపేంట్రా? మాట్లాడు. నీకేరా చెప్పేది, నోరు తెరిచి మాట్లాడు. ఒక హిప్పీ విలేజ్ వాడి మొహన్ నువ్వును. రైట్, అసలు నీ కాస్త బుర్ర ఉందంట్రా? బ్లడీ ఫోన్. మాకు తెలియకుండా హోటల్ నుంచి బయటకెళ్లారు, డ్రింక్ చేశారు, అది కూడా అమ్మాయిలతో. మీ పేరెంట్స్ కి తెలిస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? స్టూడెంట్స్ అందరినీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రెస్టారెంట్కి రమ్మని చెప్పు. మనం తిరిగి వెళ్ళిపోతున్నాం. యు మే గో నౌ. ఓకే మ్యామ్. యాజ్ యు ఆల్ నో, ఐవీ స్టార్ట్ అవడానికి ముందు మీకు చాలా కొద్ది కండిషన్స్ మాత్రమే ఉండేవి. కానీ నిన్న రాత్రి మీలో కొంతమంది మీ లిమిట్స్ దాటి ఛాన్స్ దొరికింది కదా అని గొంతు చించుకుంటున్నాడు. ఐవీ టూర్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఏమేమో అనుకున్నాం. గోవా బీచ్, సన్ డౌన్ పార్టీ, మొత్తం గోవింద. క్లాస్లో అందరిని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదురా. రేయ్, ఊరికే ఫీల్ అవ్వకరా. వన్ లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి లాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఓకే? ఓకే సార్. యు మే గో నౌ. లవ్లీ, ఎనీ ప్రాబ్లం? అమెరికాలో డాక్టర్, అమ్మ చాయిస్. నాన్నకు కూడా ఇష్టమే. పెళ్లి చూపులు తప్పించుకోవడానికి నేను ఈ ఐవీ టూర్కి వచ్చాను. బట్ ఇప్పుడు ఐవీ క్యాన్సిల్ అయింది కదా, ఇక నాకు ఎలాంటి ఛాన్సు లేదు. ఈవెన్ నెలరా పడేసేది. అమెరికా. గ్రేట్. యా. యు ఆల్ ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్స్. మీ మొహాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. సో ప్యాక్ యర్ బ్యాగ్స్, వీఆర్ మూవింగ్ టు గోవా. హే, గోవా. అమెరికా వాడిని అమెరికాకే పోనీ లవ్లీ, మనం గోవాకి వెళ్దాం. ఈ ట్రిప్ కంటిన్యూ అవుతుందని నాకు ఎందుకో అనిపించిందిరా. అయినా చాకో సార్ మనసు ఎలా మారిందంటో. సింపుల్. సార్ కి మిస్ అంటే చాలా ఇది డీప్ లవ్. అది నీకెలా తెలుసు అమ్ముడు? అందుకే అప్పుడప్పుడు స్టాఫ్ రూమ్ కి వెళ్ళాలి. మీరేమో అసలు క్లాస్ రూమ్ కి రారు కదా. కరెక్ట్. దీనికి మనం ఒకసారి చాకో సార్ థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్స్ ఇంకా తల ఉంచండి, ముందానికి సారీ చెప్పాలి. కరెక్ట్, దాట్స్ ఓకే. సారీ ఏమొద్దు. అయినా మీలో కొందరు చేసిన తప్పుకి మిగతా వాళ్ళని కూడా పనిష్ చేయడం కరెక్ట్ కాదుగా. ఇక మీదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే బాగుంటుంది. అక్షయ్. ఎస్ సార్. నువ్వెవరికో ఏదో చెప్పాలి కదా. టీచర్స్కి తెలియకుండా క్లాస్ రూమ్లో ఏది జరగదు. ఇదిగో మీకు ఇదే మాట. సార్ మీరు ఇక్కడే ఉంటారా ఏంటి? రావడం లేదా? త్వరగా రండి. ఇదిగో వస్తున్నా, నీ వెనకాలే వస్తున్నా. బయలుదేరుతున్నా. ఏంట్రా, ఏంటా జోకు? చెప్పండి రా, నేను కూడా నవ్వుతాను. స్టూడెంట్స్కి తెలియకుండా స్టాఫ్ రూమ్లో ఏది జరగద్దు
అబ్బే అలాంటిదే లేదురా. సన్సెట్, నైస్ బ్యూటిఫుల్ సన్సెట్, లవ్లీ సన్సెట్. నైస్ సన్సెట్ రా, చూడండి వెళ్తారా. అలా హంపీలో ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూసాక వాళ్ళంతా బయలుదేరారు సన్ రైజ్ చూడ్డానికి గోవాలో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక మూవీ ప్లే చేద్దామా? అందరూ కూర్చోండి. ఓకే సినిమా స్టార్ట్ చేద్దాం. దియా ఇట్రా, వెళ్ళి మూవీ ప్లే చేయి. వెళ్ళు. హలో. యా అయ్యో ఛా, పర్వతంలా టీవీ కడ్డుగా నిలబడపోతే వెనక్కి ఎక్కడికైనా వెళ్ళి కూర్చోవచ్చు కదా. నా సీట్లో వచ్చి కూర్చుని పరా. పోవే. ఏంటి క్లోజ్ చేసావు? ఈ ఒక్కరోజు మేమిద్దరం ప్లీజ్. కానివ్వండి. ఏంట్రా? హాయ్ అక్షయ్. హాయ్. సైడ్ సీట్లో కూర్చోవాలని ఒట్టు పెట్టుకున్నావా? సైడ్ సీట్లో కూర్చోవాలని ఒట్టు పెట్టుకున్నావా? లేదే. అయితే ఎక్కడి నుంచిలే. కూర్చోవేంటి? సైడ్ సీట్ కావాలని నేను ఇక్కడి నుంచి లేపినందుకు నన్ను పిచ్చిదనుకున్నావు కదా. కొంచెం. ఇక్కడి నుంచి బయటికి చూస్తుంటే కళ్ళు తెరుచుకునే కలగన్నట్టుగా ఉంటుంది నాకు. ఓ ఎవరు? నాన్నగారు. ఏం జరిగిందో ఎప్పటికప్పుడు చెప్పకపోతే నాకేదోలా ఉంటుంది. రోజు చేస్తావా? ఇంతకుముందు చేసేదాన్ని, ఇప్పుడంతా వాట్సాప్లోనే. అంటే నిన్నంతా నువ్వు టెక్స్ట్ చేసింది ఇంకెవరికి? నాన్నగారికే. ఇవాళ కన్నుల్లో గమ్మత్తుగా ఇదేం కళ, మనస్సులో ఉన్నది తనేనని అనేదెలా. క్రికెట్, క్యారమ్స్, చికెన్ బిర్యానీ, పోయనా మాటలన్నీ లైఫ్ బాయ్, చేజార్చేదెలా క్షణాన్ని, తెలుపుదారేది నా ప్రేమని. చీకటంటే నీకు భయం కదా? నేను ఒక సీక్రెట్ చెప్పనా? నీకన్నా ఎక్కువ భయపడేవాడిని చీకటంటే. ఒకరోజు పవర్ కట్ అయినప్పుడు ఫుల్గా ఏడ్చేశాను. ఏడవలేదనుకో, కొంచెం మారం చేశాను. ఎనీవేస్, ఆ రోజు నన్ను మా నాన్నగారు తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆకాశంలో చందమామని చూపెడుతూ కనపడిన వాటిని చూసి భయపడొద్దు, కనిపించే వాటిని చూసి ఎంజాయ్ చేయమని చెప్పారు.
పోండ్రా రేయ్ పోండ్రా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా రేయ్ వెళ్ళండి పోండ్రా లక్కీ రాను. రే నిజానికి మనం ఇష్టపడే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు చూడడం భలే ఉంటుంది కదా. ఓ వారం రోజుల పాటు బాగానే ఉంటుంది. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అన్నట్టు నువ్వు ఎప్పుడు చివరిసారి సన్ రైజ్ చూసావు? సూర్యుడు రోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, బట్ దాన్ని ఎవరూ పట్టించుకోరు. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, అందరూ ప్రతిరోజు సన్ రైజ్ని చూస్తే ఈ లోకంలో అసలు సమస్యలే ఉండవని. దియా అంటే వెలుగు. ఏ చాలరా, నేను రాత్రంతా ఇలా వాగి బోర్ కొట్టించావా ఏంటి? అచ్చి అవతలవా. ఏ వరుణే చూడవే. లవ్ చేసుకోవడానికి సూపర్ ప్లేస్ రా ఇది. రారా ఇటు. వెయిట్ వెయిట్, టిఫిన్ చేసి వస్తారా? ఓకే. లవ్లీ ఏం చేయబోతున్నావు? టీ కలపబోతున్నాను. అయ్యో ఇట్స్ నాట్ లైక్ ది ఆంధ్ర టీ. అయ్యో నాకు తెలుసు. నేను చెప్తానుండు అర్థమయ్యేలాగా. తినుదేవి నాకొద్దు, కొంచెం తిను. రాత్రి ఎక్కువ తిన్నాను, నాకు ఆకలి లేదు. అయినా కూడా ఏంటి, ఇది బ్రేక్ఫాస్ట్ కదా, కొంచెం తిను. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. జంటలు బాగున్నాయి. సి యూ హ్యావ్ టు స్టీర్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అగైన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు తాగి చూడు. ఓ 1 సెకండ్, ఇది మర్చిపోయాను, ఐఎమ్ సారీ. నేను రాత్రి ఏం జరిగింది? మీరే కదరా అన్నారు అమ్మాయిని పడేయాలంటే తన్ని నవ్వించాలని. నిన్నంతా తను నవ్వుతూనే ఉందిరా, కానీ తను నవ్వుతున్న ప్రతిసారి నేనే పడిపోతున్నాను. ఎందుకని? అతనొట్టి అమాయకుడు, పక్కా డీసెంట్. ఇంతవరకు ఒక్క అమ్మాయిని వాడు కన్నెత్తి చోట నేను చూడలేదు. బట్ నీ మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అబ్బా నాకు తెలుసులేవే, హీ సీమ్స్ టు బి అ నైస్ గాయ్. కాదని చెప్పలేదుగా నేను, కానీ ఆ నైస్ గాయ్ నీకొక్కదానికి దక్కే ఛాన్స్ ఉంది. The story of this fort is like a bad marriage. When it started, everything was great. The Portuguese who built this దియా వరుణ్ రారా వెళ్దాం. లేదు మీరు వెళ్ళండి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. హాయ్. నేను నీ గురించి ఒక విషయం విన్నాను. ఏ విషయం? నువ్వు నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నావంట. అలాంటిదేం లేదు, ఫ్రెండ్స్ అంతా కలిసి ఊరికే ఏదో అంటుంటారు. సి కాలేజ్ మొదలయ్యాక మేము మా క్లాస్లో ఉన్న గర్ల్స్ గురించి డిస్కస్ చేస్తుంటాం కదా, అప్పుడు నువ్వు చాలా క్యూట్గా ఉంటావు అన్నాను. అప్పటి నుంచి మొదలు పెట్టేసి వెయిట్, అంటే నేను క్యూట్ అని ఒప్పుకున్నావు కదా? అప్పుడు అనిపించింది, కానీ ఇప్పుడు అలా లేవులే. ఏయ్ వెయిట్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ అక్షయ్, ఒక ప్రాబ్లం కూడా ఉండేది. అందరూ ఏదో ఒక రోజు ఐ లవ్ యూ దియా అనేవారు, దాంతో ఫ్రెండ్షిప్ క్లోజ్. ఏంటలా చూస్తున్నావు? ఓహో, నేను అందరిలాగే అంటాను అనుకున్నావా? లేదు, చూడు, నువ్వే నా దగ్గరకు వచ్చి నించున్నావు. నా భయం ఏంటంటే నువ్వెక్కడ ఐ లవ్ యూ అంటావా? నిన్ను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమ్మేలాగా లేదే నీకు నాకు నేడి స్నేహం, ఎంతో కొత్తగుందే నీతో పాటు నాకీ పయనం. మనసులతో మనమెళ్ళే దూరం ఇది వరకు కనలేది దూరం. ఈయనే నాన్నగారు, ఈవిడ మా అమ్మ. ఇది మా కజిన్స్ అందరూ ఫుల్ గ్యాంగ్ ఒకే చోట మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు తీసిన పిక్. ఇది నాన్నగారి తరఫున రిలేటివ్స్.
కాదు, మనం కూడా మారి కూర్చున్నావా? ఇలాగా ప్రతి నిమిషం ఇలా ప్రయాణించని ఇరువురితో ఇప్పుడీ కాలం తరగని జూలై 2nd, 2015 ట్యూస్డే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి స్నేహం సరదాలే పంచే సరాగాలతో మొదలవని ఇక తొళ్ళింతలే ప్రతికలని వలేసి లాగుతూ మనం నిజం చేద్దామా మనసులనే కలిపే ఈ దూరం ఇది వరకు కనలేది దూరం. ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంటే ఈ విషయం ఎంతమంది అడిగారో తెలుసా? తను తన పుస్తకాలు. నేను ఆ బుక్ ఒకసారి చూడొచ్చా? అయ్యో అలాంటిదే చేయకు, చంపేస్తుంది. అవును, మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? దియా, దేవి, దర్శిని పేర్లు తెలుసుకోగానే డిసైడ్ అయ్యా నెక్స్ట్ 4 years మేము బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని. పేర్ల వల్ల నిజం చెప్పాలంటే మేమంతా ఓ ఫ్యామిలీలా అయిపోయాం. నన్నే తడుపుతున్న జల్లులు దూకే నీ తరగని నవ్వులా మనమిలా చేరువై మలుపు ఏదో కదా నమ్మేలాగా లేదే నీకు నాకు నేడి స్నేహం ఎంతో కొత్తగుందే నీతో పాటు నాకీ పయనం మనసులతో మనమెళ్ళే దూరం ఇది వరకు కనలేది దూరం. నచ్చిందా? కమ్ గోవాలో ఇలా కాదు డ్రెస్ చేసుకోవాల్సింది. విప్పే. అయ్యో ఏమీ లేదు కదా. ఇదిగో. టడాయ్. అదిరింది. లవ్లీ, నువ్వు భలే జోకులేస్తావు తెలుసా? చూడు, నీకు సర్ప్రైజ్ ఇచ్చే టైం అయింది. నెక్స్ట్ స్టాప్ లో మనం దిగుతున్నాం. ఓకే, మనం మాత్రమేనా? మనం కాక అందరిని తీసుకెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత తెలుస్తుందిలే. నువ్వు నాతో వస్తే చాలు. నేను వరుణ్ అడగాలి. నీకు అన్ని విషయాలకి వరుణ్ పర్మిషన్ కావాలా? అంటే అది నేను ఎక్కడికో చెప్పిందా తను? జింక పిల్లల చేసుకుంటుంది. నేను కూడా తనతో ఇక్కడ డ్యూటే కదరా? దియా ఆగు. ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా చెప్పిందా? ఇంకెవరిని పిలవకు అని చెప్పింది. అయ్యో మావా, ఈ రోజుతో నీ బ్రహ్మచర్యం పోయినట్టే. అయ్యచ్చి అట. నాకు డౌటే, నిజానికి అలాంటిది ఏమైనా జరిగితే మా అందరికి పార్టీ ఇవ్వాలి. రై చి, వాట్ ఇస్ దిస్? ధైర్యంగా పోరా. సరే, అనవసరంగా మనం ఏవేవో ఊహించుకోవద్దు. టీచర్స్ కి తెలియకుండా మేనేజ్ చేస్తాలే. ఓకే, కానీ చెప్పిన టైం కల్లా వచ్చేయాలి. ఖచ్చితంగా వచ్చేస్తాం. ఓకే సరే. వెయిట్ 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 రే, ప్రియుడిగా వెళ్ళి ఒక మగాడిగా తిరిగిరా. రా వెళ్దాం. దొరికిందా? డబ్బులు ఇచ్చావా? ఇంత స్లోగా వెళ్తావేంటి? కరెక్ట్ గానే వెళ్తున్నాను. ఫాస్ట్ గా పోనీ. బాగా ఫాస్ట్ గా పోనీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తానులే. ఈ ఫాస్ట్నెస్ చాలా. స్ట్రైట్ స్ట్రైట్. రైట్ రైట్ రైట్. ఓకే. ఇటు ఇటు పోనీ, ఇటు పోనీ. ఓకే. ఇన్సైడ్ ఇన్సైడ్. ఇటు వెళ్ళాలి. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే. ఇదే. మెల్లగా వెళ్ళు. త్వరగా రా. త్వరగా రా. నేను వెనక వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఏదోలా ఉంది. వెళ్ళిపోతావేంటి? రా. వద్దులు. ఎక్కడికి? ఇక్కడే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పొచ్చుగా. వెయిట్ వెయిట్ ఆగు. ఇప్పుడు వస్తాను. హలో. ఈడెవడు? దేవి.
పార్లర్ యూరి యూరి మేము వచ్చేసాం Devika! Finally we made it! Welcome! ఎవడు రష్యన్ మాఫియా Your directions are very clear. Is this your man? This is Gautam. Gautam. What's up? రేయ్ గౌతమ్ లేవరా. నీకు రష్యా మాఫియాకి సంబంధం ఏంటి? హార్ట్, లంగ్స్, ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి. నిజం చెప్పు, నువ్వెందుకు వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు? యూరి 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 మా కోసం ఒక కపుల్ టాటూ డిజైన్ చేశారు. కప్పుల్ టాటూ? అదేంటో కనుక్కోరా. నాకు వాడికి మ్యాచింగ్ అయ్యేట్టు ఒక కపుల్ టాటూ. కపుల్ టాటూ. I'm sorry, guys. How can I make it up to you? రేయ్ వాడేమన్నారా? What do you want? Gun, weapon, anything. Just tell me. వీడెవడో మాఫియా వాళ్ళ ఉన్నాడు. గన్నిస్తాడంట్రా. గన్నా? ఇంతకీ నువ్వు దేన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయావరా? సూది సూది నాకు చిన్నప్పటి నుండి సూది అంటే భయం. అలా రాక్ స్టార్ గౌతమ్ ని సూది బాబు అన్న పేరుతోనూ దేవిని టాటూ గర్ల్ అన్న పేరుతోనూ ఏడిపించడం మొదలైంది. ఏమైందిరా? సూది గుచ్చుకుందిరా. ఇక నుంచి ఈ టూర్ హాయిగా సాగదని తెలుసుకున్న టాటూ గర్ల్ విసిగిపోయింది. టాటూ గర్ల్, సూది బాబు ఏమైంది? మాతో వస్తున్నారు. ఇక కపుల్ టాటూ లాంటి విచిత్రమైన ఆచారాలు ఏమీ మిగలలేదా? పోరా హలో, సూపర్ కదా? గౌతమ్, నాకు తెలియకుండా నీకు ఇంకేమైనా భయాలున్నాయా? బొద్దింకులు, బల్లు లాంటివి? అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. నీ మూలుగులు, మూర్చిపోవడాలు చూసి భరించే శక్తి నాకు లేదు. ఫారెస్ట్ వచ్చేసింది, దిగండి. తను ఎప్పుడు గౌతంతోనే ఉంటుంది. లవ్లీ, వాట్ ఆర్ యూ డూయింగ్? అరే, శారీ కట్టుకుని ఎవరన్నా సైకిల్ తొక్కుతారా? నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు సైకిల్ ఛాంపియన్ 2002లో. అయినా ఈ సైకిల్ అంటే ఇలా ఉంది. కొత్త మోడల్ అయి ఉంటుంది. ఇతను మా అన్నయ్య. చూడ్డానికి చాలా బాగున్నాడు. అవును, మా అన్నయ్య బాగా బ్రిలియంట్. ఎప్పుడు చదువు 10th అయిపోగానే అన్నయ్య డిసైడ్ అయిపోయాడు. ఐఐటిలో ఇంజనీరింగ్, ఐఐఎంలో ఎంబీఏ, ఏదైనా పెద్ద లీడింగ్ కంపెనీలో 2 ఏళ్ల పాటు ఉద్యోగం. తర్వాత దాన్ని వదిలేసి సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని. తర్వాత పోయిన నెలలో అన్నయ్య కంపెనీలో 1 year సక్సెస్ పార్టీ జరిగింది. ఇప్పుడు నేనున్న వయసులోనే అన్నయ్యకి అర్థమైపోయింది నెక్స్ట్ 10 yearsలో ఏమవుతాడని. కానీ నాకు మాత్రం నెక్స్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా తెలియదు. స్టాప్ స్టాప్ స్టాప్. ఈ బ్రేక్ ఏమో అయిందే. బ్రేక్ బ్రేక్ ఏమైంది? బ్రేక్ దియా, ఎక్కడికి? నీకు సూదంటే భయమని తనకు ముందే చెప్పుండాల్సింది. ఏంటి చెప్పలేకపోయావా? ఎరా, నన్ను చూస్తే సూదికి భయపడే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? అంటే లేదా? ఉందనుకో. మరైతే నోరు తెరిచి చెప్పొచ్చు కదా, టాటూ అంటే ఇష్టం లేదా? ఇది నువ్వు అనుకున్నంత సులభమేం కాదురా. నీకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు తెలిసి వచ్చేది. 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా ప్రాక్టీస్ చేయని ఊరికే ప్రాణాలు తోడేస్తూ ఉంటాడు. దేవి అదే పనిగా నస పెడుతూ ఉంటుంది. అక్కడేదో జనాలు మా పాట వినడం కోసం క్యూలో ఉన్నట్టు. నువ్వు నిజం చెప్పరా, మా పాట అంటే నీకు ఇష్టమా? నిజం చెప్పమంటావా? వినలేక చస్తున్నా. రేయ్,
ఈ హిందుస్థానీ మ్యూజిక్ అన్నా క్లాసికల్ మ్యూజిక్ అన్నా నాకు అంత ఇంట్రెస్ట్ లేదురా. వాళ్ళు నిన్నేం బలవంత పెట్టట్లేదుగా, ఇష్టం లేకపోతే వదిలేరా. రే దేవి, నన్ను చూసినప్పటి నుంచి నేను ఇలాగే ఉంటున్నాను రా. రాక్ బ్యాండ్లు, క్రాలింగ్, ఈ బ్లాక్ టీషర్ట్లు చిరాగ్గా ఉంది. ఉన్నట్టుండి ఇప్పుడు ఇవన్నీ ఇష్టం లేదని చెప్తే తను ఏమనుకుంటుందో. తను ఏమనుకుంటే ఏంట్రా? రే నీ బ్లాక్ టీషర్ట్ చూసి కాదురా తను ప్రేమించింది. ఇలాంటి సిల్లి విషయాలు కూడా మీరు నోరిపి మాట్లాడుకోలేకపోతే ఇంకేంట్రా మీ రిలేషన్కి అర్థం? దేవి పాపం రా తనేంటో మనకు తెలుసు కదా. తనకి ఇవన్నీ ఇష్యూయే కాదురా, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. రేయ్ మీరు రావడం లేదా? నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం. రా, ఈ ప్రాబ్లం లేకుండా వెళ్తున్న బండి టైర్ని నేనే పంచర్ చేసుకోవాలంటావా? రేయ్ ఇప్పుడైతేనే టైర్ మారిస్తే సరిపోతుంది. లేట్ అయిందంటే బండి కూడా మార్చాల్సి వస్తుంది. టైర్ మార్చాలా? ఈ టైర్కి ఏంటి ప్రాబ్లం? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అక్షయ్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే బాగుండేది కానీ లేరు. మరి నీకు? చాలా మంది బాయ్స్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఇంతవరకు అనిపించలేదు. ఇక మీదట అనిపించచ్చు కదా. వచ్చేసాం. వెళ్దాం రా. ఏంటలా పైకి చూస్తున్నావు? రా. రా. దియా, దియా. అక్షయ్, ట్రూత్ ఆర్ డేర్? ఇక్కడ నుంచా? చెప్పు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చూస్ చేయరా పిరిగొడ్డు. ఓకే. నేను ఒక అడ్వెంచర్ స్పోర్ట్ చూస్ చేస్తాను, నువ్వు అది చేయాలి. పారాసైలింగ్. వినడానికే భయంగా ఉంది. ఏంటా స్పోర్ట్? ఏది చెప్పినా భయం భయం భయం. అన్నిటికీ భయపడేవాడివి డేర్ అని ఎందుకు చెప్పావు? ఓకే, ఇక మీదట నువ్వేం చెప్తే అది చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. అక్షయ్, దొరికింది. బంజీ జంపింగ్, అది నేను. ట్రస్ట్ మీ అక్షయ్, అద్భుతంగా ఉంటుంది. నీ భయాలన్నీ ఎగిరిపోతాయి. ఇది చేస్తే నేనే ఎగిరిపోతాను. ఫస్ట్ ప్రామిసే బ్రేక్ చేస్తున్నావు కదా. ఓకే ఫైన్. Put your legs in the harness. Keep your back straight. You'll be okay, man. Come on. Hold on tight. Keep your feet on the launch pad. Three, two, one. Jump! అక్షయ్, Take a deep breath. భయం అయితే వద్దులే, వదిలేద్దాం. ఇట్స్ ఓకే. భయం వల్ల ఇప్పటికే నేను చాలా వదులుకున్నాను. ఇదేనా చేయని? Ready? Focus. Hold on tight. 3, 2, 1. Jump!
ఐ లవ్ యూ. అక్షయ్, నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? అదే నా నంబర్. ఫ్రెష్ అయ్యాక కాల్ చేస్తాను. క్యాంప్ ఫైర్కి మన ఇద్దరం కలిసే వెళ్దాం. ఓకే? ఓకే. తన ఫోన్ నెంబర్ తనే నాకు ఇస్తుంది. చూస్తుండు. నా జాకెట్ ఎక్కడరా? అరే అది ఇది ఏంట్రా? నేను చూసాను రా నువ్వు ఆ దియాక్ జాకెట్ తోడడం. ఈసారి కనుక నీకు అంత ప్రేమ పుట్టుకొస్తే ఓ మంచి రెయిన్ కోట్ కొని. ఏంటి ఫేస్బుక్ లో సింగిల్ అని తీసేసి రిలేషన్షిప్ అలానా వాళ్ళతో అని పెడతావా? మేము ఇంకా ఫ్రెండ్స్ గానే ఉంటున్నాం. దాన్ని దాటి ఇంకో రిలేషన్షిప్ కి సిద్ధంగా లేదు. తన్ను తప్పు పట్టి ప్రయోజనం లేదు. నువ్వు ఇప్పుడే కదా తన దృష్టిలో పడ్డావు. అది కాదురా. మరి ఇంకేంటి? తను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? కాదు. తన ఎవరినైనా తీసుకెళ్ళిపోతున్నానా? ఓ అది కాదురా. మరి లెస్బియనా? అది కాదురా. ఏంట్రా? తన పేరెంట్స్ విడిపోయారా. దియా, ఐఎమ్ రియలీ సారీ. సారీనా? వాళ్ళే నాకు ఇంతవరకు చెప్పలేదు. నువ్వెందుకు చెప్పడం? వాళ్ళ మధ్య ఏవేవో గొడవలున్నాయి. కానీ అమ్మ అలా వెళ్ళిపోతుందని నేను అస్సలు... అందుకే ఆ తర్వాత రోజు నేను క్లాస్కి రాలేదు. ఐవీ టూర్కి కూడా రాకూడదు అనుకున్నాను. బట్ ఆ ఇంట్లో ఉంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. అందుకే... రేయ్, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు. లేదు చెప్పను. Madam, I hope you're comfortable. Can I open my eyes now? Wait. Oh, wow. చాలా బాగుంది. క్యాండిల్ లైట్ డిన్నర్, వైన్, చాలా రొమాంటిక్గా ఉంది. ఏంటి నీ ఉద్దేశం? ఇది మన ఫస్ట్ డేట్ కదా, సో కొంచెం రొమాంటిక్గా ఉందామని. డేటా? Cheers. ఇవన్నీ ఎక్కడ సంపాదించావు? ఇవన్నీ ఈజీగానే దొరికాయి. టైర్ కోసమే కొంచెం కష్టపడ్డాను. నువ్వేంటి ఏం చెప్పవు మీ ఫ్యామిలీ గురించి? నాకు 8 మంది కజిన్స్ ఉన్నారు. ఇన్నాళ్ళు మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ నాన్న అమ్మ విడిపోయిన తర్వాత వాళ్ళందరూ సింపతి చూపిస్తున్నారు. బోర్ కొట్టేసింది. అట్లీస్ట్ వీళ్ళందరి ముందు నేను అప్పటి దియాని కాను.
అది అలాగే ఉండని. దియా, మనం ఆ రోజు విన్న పాట బస్లో ఇయర్ ఫోన్స్ లో విన్నాం కదా, రా. ఏ Miss Dia, shall we have this dance? Rise above my walls, rise again, shine upon my walls, shine on again. I've been running away from these what ifs, I've been shying away from those why nots, while it's always been you with a yes. ఇవాళ కన్నుల్లో గమ్మత్తుగా ఇదేం కలా, మనస్సులో ఉన్నది తనేనని అనేదెలా. దేవి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు డిస్టర్బ్ చేయకు. నాతో ఎందుకు చెప్పలేదు? మేమున్నాం కానీ. దేవి, ఐమ్ ఫైన్. దేవి వదులు. దేవి, లీవ్ మీ అలోన్. నీకు చెప్పాను కదరా ఎవరికి చెప్పొద్దని. నేనెవరూ కాదు వాడికి. ఐమ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. అయితే అందరి విషయాలు చెప్పేయాలా? అక్షయ్ వద్దు రే, ముందు నీ విషయాలు నువ్వు చూసుకో, తర్వాత మిగతా వాళ్ళ విషయాలు చూడు. రేయ్, ఏంట్రా ప్రాబ్లం? ఏంటి వాడు అనేది? దియా, ఏం జరిగింది? లీవ్ మీ అలోన్ వరుణ్, ప్లీజ్. ఏంటి ఇక్కడ ప్రాబ్లం? వాట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా? రేయ్, పిలిచారా నేను? పిలవకపోతే రాకూడదా? నేను కొన్ని నిజాలు బయట పెట్టబోతున్నాను. గౌతమ్కి నువ్వంటే చాలా భయం, అందుకనే నీతో చాలా విషయాలు వాడు షేర్ చేసుకోడు. నీ ముందు వాడొక అపరిచితుల్లో ప్రవర్తిస్తాడు. అది చాలా తప్పు కదా. దియా, ఇకపోతే నువ్వు నీ మంచితనంతో అందరితో నవ్వుతూ సరదాగా ఉండటం వల్ల ఎవరికి వాళ్ళు కుమిలిపోతున్నారు. అందులో వీడొకడు వరుణ్. ఇక్కడ ఇంకొకడు ఉండాలి, అక్షయ్. కనీసం వీణ్ణనే ఏడిపించకుండా ఉండ. రారా రే వరుణ్, ఇంకా చెప్పడం పూర్తి కాలేదురా. వరుణ్, వరుణ్, ఏంట్రా వాడు అనేది? తెలుసుకుని ఏం చేస్తావు? అందరికి టామ్ టామ్ వేస్తావా? దియా, నేను అసలు ఎవరికి చెప్పలేదు. చెప్పలేదరా? రే, ఒక రోజు అర్ధరాత్రి ఇద్దరు మందు కొట్టిన తర్వాత ఐ లవ్ యూ చెప్పిందని, బంజీ జంప్ తర్వాత నిన్ను కిస్ పెట్టుకోమందని నాకు చెప్పలేదరా? దియా, నువ్వు అనుకుంటున్నట్టు నేనేం చెప్పలేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. జస్ట్ గెట్ లాస్ట్ అక్షయ్. దేవి ప్లీజ్, ఇప్పుడు నేనేం ఏంటి అలా చెప్పలేను. అంటావ్? దయచేసి అర్థం అదేంటో చేసుకో. చెప్పు ముందు. ఇప్పుడు నేను నీకేం చెప్పలేను, దయచేసి అర్థం చేసుకో దేవి ప్లీజ్. వదిలే. తప్పు చేశానా? రామ్కి డోర్ తెరు. నేను తెరవనురా. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, డోర్ తెరు. నేను తీయనురా. మీ అందరితో మాట్లాడాకే నేను డోర్ తీస్తాను.
ఈరోజు మన ఐవీలో లాస్ట్ డే. పొద్దుటి నుంచి మీ అందరి వెనక తిరుగుతున్నాను ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని. ఓకే, నిన్న రాత్రి నేను తాగేసి ఏదేదో వాగాను, అందులో తప్పేమీ లేదుగా, అంతా నిజమే కదా? ఇవన్నీ మా ప్రాబ్లమ్స్ రా, మేమే సాల్వ్ చేసుకుంటాం. ఇందులో నువ్వు తలదూర్చుకో. నేను తల దూరుస్తాను. నాకు వేరే దారి లేదురా. అక్షయ్కి దియా వెనక పడ్డమే పని. ఇక నువ్వేమో దివ్యతో ఫుల్ టైం గడపాలి. నీ ఆశలు కోరికలని ఈ ఐవీ టూర్లోనే తీర్చుకోవాలి. అందరికీ ఈ ఐవీ టూర్కి రావటానికి ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. కానీ మీలో ఒక్కరైనా ఈ ఐవీ ట్రిప్కి నేను ఎందుకు వచ్చానో ఆలోచించారా? మీతో సరదాగా గడపడానికి కదరా వచ్చింది వెదవల్లారా. మీ అందరికీ ఇది వింటే సిల్లీగా అనిపించచ్చు, కానీ ఇప్పటి వరకు మన అందరం కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోవడం కుదరలేదురా. దియాతోనో దేవితోనో మీరు తిరగద్దని కానీ మీ పని మీరు చేసుకోవద్దని కానీ నేను చెప్పడం లేదురా. కనీసం మనం కలిసి ఉన్న ఈ టైంలో చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకుని విడిపోకండిరా. రేయ్, దిల్ చాహతా హే ఇక్కడే కదా షూట్ చేసింది? అవునరా, ఇంత ఫేమస్ అయిన చోటుకొచ్చి ఒక్క ఫోటో కూడా దిగకుండా వెళ్ళడం తప్పు కదా? మహా తప్పురా. కానీ ఫోటో తీయాలంటే కెమెరా ఉండాలి కదా? నా దగ్గర కెమెరా లేదు. కెమెరా నా దగ్గర ఉంది. అయితే ఓకే. ఇప్పుడు మనకి ఫోటో తీయడానికి ఒక మనిషి కావాలి. నాకు ఫోటో తీయడం రాదు. నీకు వచ్చంట్రా? అయ్యో, నాకు అస్సలు తెలీదు. వరుణ్, నీకు? నాకు తెలీదురా. అయితే ఇప్పుడు ఎవరు తీస్తారు? చాలు, వెళ్ళి నిలబడండి, నేను తీస్తాను. రామ్కి, నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే చూడలేదురా నిన్ను. ఓవర్ చేయకండిరా, వెళ్ళి నిలబడండి. సారీ రా. సారీ రా రే, ఇంకోసారి ఇలా జరగదులే. రే సారీ రా. సారీ రా. సర్లే, ఓకే. ఫోటో ఏంట్రా, వెళ్ళి నిలబడరా వెదవా? అమీర్ ఖాన్ అనుకున్న చోటు కూలిపోయినట్టుందిరా. 15 ఏళ్ళు అయింది కదరా. అయినా ఏది శాశ్వతంగా ఉండదు కదరా. ఏంటి విషయం? నువ్వు అనుకుంటున్నట్టు నేను చెడ్డవాడిని కాదు. నాకు ఇంకో ముఖం ఉంది. ఇంకో ముఖమా? నువ్వేనా రిప్పర్వా లేక గ్యాంగ్స్టర్వా? నేను నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కనే ఒక లైబ్రరీ ఉంది, అక్కడికి రా ప్లీజ్. హాయ్. అయ్యో, గుంట భలే గుందిరా. బాగుందిరా, చాలా క్యూట్గా ఉన్నావు. ఇలాగే మెయింటైన్ చేయి. హలో, ఏంట్రా నీ ఉద్దేశం? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవండి నువ్వు. ఆస్టిన్. ఆస్టిన్, నువ్వు అసలు రిహార్సల్ ఆస్టిన్. ఏంట్రా, ఏమంటున్నాడు? మనం ఇంతటితో ఆపేద్దాం. నిజం చెప్పాలంటే మన బ్యాండ్ సాంగ్స్ చాలా బోర్. కన్నా తల్లి కూడా భరించలేదు. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చావు కదా, కష్టపడి చదివి ఏదో ఒక కంపెనీలో ఒక మంచి జాబ్ సంపాదించి సెటిల్ అయిపో. చంపుతున్నాడా? ఏదో ఒకటి మాట్లాడదేవి, ప్లీజ్ ప్లీజ్. మీసమైనా ఉండాల్సింది. అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ
కుర్రాళ్ళు న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ ఫైనల్ లొకేషన్ కి చేరుకున్నారు. అదే సన్ డౌన్ పార్టీ. రేయ్ గౌతమ్, నాతో వస్తావా? ఇదిగో వస్తున్నా. గౌతమ్, మన ఇద్దరికి పరిచయమై 1 సంవత్సరం కూడా కాలేదు. నువ్వు నా గురించి, నేను నీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అండ్ దాట్స్ ఓకే. ఓకే? హాయ్, ఇవిగోండి మా టికెట్స్. హాయ్. సార్, దిస్ గాయ్. Where did you get the tickets from? నెల్లూరు సార్. Sorry guys, you guys are cheated. Sir, that's not possible. Is this the guy? Yes. Your tickets are fake. He's a known fraud. అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసే వరుణ్ కి ఊహించని విధంగా ఒక షాక్ ఎదురైంది. అందరి డబ్బులు పోయాయి, న్యూ ఇయర్ ప్లాన్ ఫ్లాప్ అయింది. వరుణ్ కి బాధే మిగిలింది. కానీ వరుణ్ అస్సలు ఊహించని మరో విషయం జరిగింది. రేయ్, నువ్వెందుకురా సారీ చెప్తావు? వదిలేరా, మీ ఆ డబ్బులు తర్వాత తీసుకుంటాం. ఒరే వెదవా, ఈ విషయాన్ని ఈజీగా తీసుకున్న స్నేహితులు వరుణ్ ని ఏమీ అనలేదు. వరుణ్, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. అది మేమంతా ఉన్నాం. అందరూ వాళ్ళ వాళ్ళ విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. నువ్వేమైనా చెప్పాల్సింది ఉందా? వరుణ్, సండౌన్ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ. గోవా లాంటి పార్టీలకి ఏమైనా కొదవా ఏంటి? వి విల్ ఫైండ్ ఇట్ అవుట్. అందరూ వేరే పార్టీకి ట్రై చేస్తున్నప్పటికీ దియా అలక తగ్గలేదు. అందుకే అక్షయ్కి పార్టీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ Here. Excuse me. Yes. Is there any party happening here? ఓ, తెలుగోడివా నువ్వు? అవునన్నా. లోపల ఒక పార్టీ జరుగుతుంది. ఒక ఫేమస్ అయినా బాగా డబ్బున్నవాడిచ్చే ఫోమ్ పార్టీ. ఫోమ్ పార్టీయా? సరే, అందులో అయినా మేము జాయిన్ అవ్వచ్చా? అది నీ సైజుకి వయసుకి తగిన పార్టీ కాదులే. అన్నా, అలా అనొద్దన్నా. ఎలా అయినా సరే ప్లీజ్. వదిలేలా లేవుగా. సరే, లోనికి వెళ్ళి చూడు. ఎక్కడ? ఓకేనా, థ్యాంక్స్. కోమళ దృఢగాత్రం మానసమదిలోలం చంజలమణి నేత్రం മഞ്ജുള മധുപാത്രം വെൺമതികള പോൽ പുതിയൊരു കിന്നരനിവനിൽ കൺമുനകളിൽ സായകമേതഞ്ജനകളിതാ പതഞ്ഞു തൂവും രതിവിലാസം നിറങ്ങളണിയും അനഘ നിമിഷം ഹൃദയമിനിയോ പ്രണയഭരിതം തരളമിളകും നളിന മുകുളം పదన్యు తూവും రతి విలాసం. అన్నదమ్ములా మీరు? మిస్ అయింది. ఇదిగో సార్ మీ ఫేవరెట్. కొలీగ్స్ కోసం న్యూ ఇయర్ పార్టీ అరేంజ్ చేశాను. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ ఫోమ్ పార్టీలో మునిగి తేలుతూ ఫారెన్ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నావు అంటే ఇంట్లో వాళ్ళే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా నమ్మరు అన్నయ్య. నీకు తెలుసు కదరా, నేను ఇంతవరకు ఒక్క ఐవీ కూడా వెళ్ళలేదు. నాకెందుకు తెలీదు? ఈ రోజు కూడా నాన్న ఫోన్ చేశారు. నీలా పరిగెత్తి పరిగెత్తి ర్యాంక్ తెచ్చుకోపోతే ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. పరిగెట్టి కదరా, పరిగెట్టించి. మన కుటుంబంలో అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పుడు మనం ఒక ఐఐటిఎన్ కావాలనుకోవడంలో నాన్నని తప్పట్లేంగా.
నాకు ఆ విషయం బాగా అర్థమైంది. ఇంట్లో వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, కానీ కొన్ని నిర్ణయాలు వాళ్ళకంటే మనమే బాగా తీసుకోగలం. అది నీకు అర్థమైనప్పుడు నీ లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది. నువ్వు సక్సెస్ అయ్యావు కనుక డైలాగులు చెప్పడం తేలికే, కానీ నా పరిస్థితే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. అరే నీ వయసులో కన్ఫ్యూజన్ లేకుండా ఎవరుంటారా? అంటే నీ ఉద్దేశంలో అప్పట్లో నాకు లేదనా? రే, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటేనే నువ్వు ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా ఉంటావు. నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్ని పట్టించుకోకుండా క్యాంపస్ లైఫ్లో జరిగే చిన్న చిన్న సరదాలన్నీ ముందు ఎంజాయ్ చేయి. ఈ ఐవి, ఆర్ట్స్ ఫెస్టివల్, ఫేర్వెల్, ఇంకా కాలేజ్ రొమాన్స్ అవన్నీ నువ్వు ఇప్పుడు చేయకుండా తర్వాత నువ్వు ఎంత రిగ్రెట్ అయినా సరే తమ్ముడు, ఏమీ ప్రయోజనం ఉండదురా. రేయ్, ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఎక్కడ వెతకాలి నేను? రే, తన మా అన్నయ్య. అన్నయ్య ఈ గడ్డపోడా? హాయ్. హలో ఆకాష్. హలో ఆకాష్. హలో. హాయ్. మీరు వెళ్ళిన పని ఏమైంది? అదే చాకో సార్ చెప్పినట్టు గోవాలో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ఒక్కదానికి టికెట్లు లేవు. ఏంట్రా ప్రాబ్లం? ఓ, వచ్చిన పనే మర్చిపోయాను. మేము కొనుక్కున్న సన్డౌన్ టికెట్స్ ఫేక్ అని తేలింది. అందుకే మేమంతా వేరే పార్టీ కోసం వెతుకుతున్నాం. అన్నట్టు ఇక్కడేదో పార్టీ అది ఇప్పుడే ఫినిష్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? గోవా చాలా పెద్దది, ఎక్కడ మొదలెట్టాలో నాకు అర్థం కావట్లేదు. రా. ఇది గోవాలోనే ఎంతో పురాతన షాక్. ఇక్కడ స్టిక్ చేయకుండా గోవాలో ఒక్క పార్టీ కూడా జరగదు. ఏడింటికి నాకు ఫ్లైట్. పొద్దున్నే ఒక మీటింగ్ ఉంది. నన్ను ఇక్కడ కలిసిన విషయం ఇంట్లో చెప్పకే. సరే వెళ్ళరా. పార్టీ ఎక్కడో కనుక్కుని ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేయి. ఓ, ఏం పార్టీలో నాకు ఇష్టం లేదు. రేయ్, దియా గురించి ఆలోచించి టెన్షన్ పడకు. అందరూ చెప్తుంటారు అమ్మాయిలు చాలా కాంప్లికేటెడ్ అని, వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కాదని. కానీ మనస్ఫూర్తిగా సారీ చెప్తే తగ్గిపోతుందిరా, ఏ అమ్మాయి కోపమైనా. రెడ్ ఆన్ అనే పోస్టర్ చూసావా? రెడ్ ఆన్, అందరూ రెడ్ ఆన్ పోస్టర్ ని వెతకండి రా. అదిగో అక్కడ ఉందేమో చూడు. రే, ఇంకేది చూడొద్దు. ఎస్, దొరికింది. హలో, హాయ్. am I speaking to anyone from Red Dawn? రే, ఏమైంది? టికెట్స్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఐలాండ్లో జరుగుతుందని చెప్పాడు. మన బడ్జెట్కి ఇది వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు. రే, డబ్బు సంగతి చూసుకుందాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంతే. ఇంకా 9,000 తక్కువయ్యాయి. ఇక మనం ఎవరిని అడగలేం. హెచ్ఓడి కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలిసిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. లవ్లీ మిస్కి చెప్పొచ్చు కదా, చెప్తే పర్వాలేదా? చెప్పుకో. ఓకే గైస్, మా న్యూ ఇయర్ పార్టీ ఫైనల్ గా కన్ఫర్మ్ అయింది. నైట్ 10:30 కల్లా అందరూ హోటల్ ముందు వెయిట్ చేయాలి. హోటల్ నుంచి పోర్ట్ కి, పోర్ట్ నుంచి బోట్ లోకి, బోట్ నుంచి తిన్నగా ప్రైవేట్ ఐలాండ్ కి వెళ్తున్నాం. అక్షయ్. ఎస్ సార్. దియా రాలేదు కదా? రాలేదు. ఎస్. యు వాంట్ మీ టు టాక్ టు హిమ్? హలో. హలో, దియా ఫాదరేగా? నేను దియా ప్రొఫెసర్ని.
చాకో గారే కదా, అర్థమైంది. అమ్మాయి బయలుదేరే ముందు నేను మీ నెంబర్ తీసుకున్నాను. సార్ నేను ఫోన్ చేసింది వేరే విషయం మాట్లాడడానికి. నువ్వెందుకో అలిగావని తెలిసిందిరా. నీ ఫ్రెండ్స్ అంతా అక్కడ కింద వెయిట్ చేస్తున్నారు. నాకు అసలు మూడ్ లేదు. మూడ్ లేకనా లేక వాళ్ళని ఫేస్ చేయటం ఇష్టం లేకనా? అమ్మా దియ్యా, నేను మీ అమ్మని పెళ్లి చేసుకునేప్పటికీ నా వయసు 30, తనకేమో 18. అంటే ఇప్పటి నీ వయసు అన్నమాట. ఎంత ప్రయత్నించినా సరే మా ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు తల్లి. అది విషయం. మీ అమ్మ నాకు ఎప్పటికీ ఓ మంచి ఫ్రెండే, నేను అంతే. నువ్వు భయపడుతున్నట్టు మేమిద్దరం కోల్పోయిందేమీ లేదు. నువ్విప్పుడు ఆలోచిస్తూ భయపడుతున్న విషయాలను తలుచుకుని ఏదో ఒక రోజు నువ్వే నవ్వుకుంటావు. అందువల్ల నువ్వు త్వరగా రెడీ అయ్యి ఫ్రెండ్స్తో వెళ్ళి న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చెయ్యి. వెళ్ళు. జోష్ అన్న, శకుంతల వచ్చేసింది. బండి తీ. పదరా రై, పార్టీ పార్టీ. అన్న 10 నిమిషాలు అప్పుడు ఉండాలి, రాకెట్లా దూసుకుపో. ఓకే, ఇప్పుడు చూడు. బోట్ వచ్చేస్తుంది. రే, ఆ బోట్ అటు వెళ్తుంది, ఇటు రావట్లేదు. సార్, ఐ థింక్ వి మిస్డ్ ఆ బోట్. వేరే బోట్ దొరికే ఛాన్స్ ఉందా? వేరే బోట్ లేదనుకుంటా, లాస్ట్ బోట్ అయి ఉంటుంది. నువ్వేంటి అక్కడి నుంచి ఏదో తమాషా చూస్తున్నా? చూసావా, చివరికి నేనే కావాల్సి వచ్చాను. దేనికి? అది చూడు. హలో ఫ్రెండ్స్, ఐ టోల్డ్ యు రైట్. యూరి, కమ్ ఆన్. కాల్ మీ ప్లీజ్. ఇది మామూలుది కాదురా. యు ఆర్ ద రియల్ ద మ్యాన్. నువ్వేనే ఈ టూర్ కి క్వీన్ వి. जाना है तो साथ चल साथियों, दूर जाना है तो साथ चल साथियों, दूर जाना है तो साथ चल साथियों, दूर जाना है तो साथ चल. Wish and fly. Thanks, baby. Yes, I'll do that. I'll come there and get the tickets, okay? All right, thanks. జోసనా, వాళ్ళని కొంచెం చూస్తూ ఉండు. మా వాళ్ళకి ఎవరికి సరిగ్గా ఈత రాదు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళి బోట్వి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకొస్తాను. ఇలా కూర్చో. ఇదిగో ఇది చూడు. బాబు, ఇలా చెప్తున్నాను అనుకోకు. మనం బాధ్యతలన్నీ తీరిపోయాకే సంతోషంగా ఉండాలి అనుకుంటే అప్పుడు మనకి సమయం దొరకదు. మనం కళ్ళు మూసి తెరిచేలోపే మన జుట్టు తెల్లబడిపోతుంది. ఇదిగో చూసావుగా. నీ టికెట్ల విషయం నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. Sorry. Friends?
ఫ్రెండ్స్. వరుణ్, నిన్ను మెచ్చుకుంటున్నాను. దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. నీకు పేపర్తో చేసే వస్తువులంటే బాగా ఇష్టం కదా? ల్యాంటర్న్ ఫెస్టివల్కి ఖచ్చితంగా వెళ్ళాలని అక్షయ్ గొడవ పడినప్పుడే నాకు అర్థమైంది. అక్షయ్ ఈ చోటు కనిపెట్టడానికి మనం ఇక్కడికి రావడానికి కారణం నేను కాదు, అక్షయే. థ్యాంక్ యూ సో మచ్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. బాయ్స్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్న బాయ్ ఫ్రెండ్ అంటూ ఒకడు ఉండాలని ఇప్పుడు అనిపిస్తుందా? Kiss me. రేపటి నుండి ల్యాబ్, అసైన్మెంట్, సెమినారు, ఆ దరిద్రపు హాస్టల్ ఫుడ్. గాయ్స్, మీరు వస్తారా లేదా? ఇప్పుడే అన్నానా లేదా అప్పుడే క్లాస్ పీకుతున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడో ఏమో. Canon 550D? కెనాన్ 60D. Yeah. నైస్ కెమెరా. పేరు చెప్పరా తనకి, షార్ట్ జారిపోతుందిరా. వెళ్ళు వెళ్ళు. హాయ్. హాయ్. ఐఎమ్ రామ్కి. Kathy. కథ దేవుడా. రే 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 ఫోటో దిగుదాం రండి రా. కత్తి. Yeah, yeah. రే ఫోకస్ చేయమంటారా? ఓకే 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 స్మైల్. ఓకే 3 2. కరెక్ట్ గానే వచ్చిందా? వాడు బొందొచ్చి ఉంటుంది. ఏమీ రాలేదా? రాలేదు. నేను చెప్తున్నానుగా, పక్కకెళ్ళు. సూపర్. కొంచెం వెనక్కి వెళ్తావా? ఈ టూర్ వల్ల అందరి జీవితాలు మారిపోయాయని చెప్పలేం గానీ చిన్న చిన్న మార్పులు మాత్రం జరిగాయని చెప్పగలం. వరుణ్ మునుపటిలాగా సీరియస్ గా ఉండటం లేదు, అప్పుడప్పుడు నవ్వుతున్నాడు. గౌతమ్కి ఇప్పుడు సూది అంటే భయం లేదు. ఎప్పుడు ఇంగ్లీష్ పాటలే వినే దేవి మెల్లమెల్లగా తెలుగు పాటలు కూడా వినడం మొదలు పెట్టింది. ఏంట్రా నీ పేరు? అక్షయ్లో బాగా మార్పు వచ్చింది కానీ దియా మాత్రం అలానే ఉంది. ఇష్టమేనా తనంటే? ఇష్టపడ్డావు కదా? అయితే ఇష్టపడ్డావు. అయితే ఒక పని చేయి, అతనికి ప్రపోజ్ చేయి. చాకో సార్ తన మనసులోని ప్రేమ బయట పెట్టగానే లవ్లీ మిస్ ఒప్పేసుకుంది. కొన్ని లవ్ స్టోరీస్ అంతే, ఎలాంటి ట్విస్ట్ ఉండదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి చేసే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ రామ్కి అండ్ క్యాథీ మొదలు పెట్టారు. దానికి ఫేస్బుక్ లో చాలా లైక్స్ కూడా వచ్చాయి. ఇక నా విషయం, రామ్కి ఆ రోజు దొరకని న్యూ ఇయర్ సెల్ఫీని నేను నా చేతులతో గీసొచ్చాను.
ఎలా ఉంది నా చిన్ని కుటుంబం? hey